మొదటగా దేవునికి మహిమ కలుగాక. కూడొచ్చినటువంటి దేవుని పిల్లలందరినీ మీ అందరికీ కూడా యేసుక్రీస్తు దీవెన నామములో నాకు హృదయపూర్వకమైన వందనం చెల్లిస్తున్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను. అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును, ఇవన్నీ వ్యాధులకు ప్రారంభము. దేవుడి వాక్యం ఉంచినగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మగల ప్రియ పరమ తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, ఈ రాత్రి కాలములో నాయన ప్రతికూల సమయంలో అనుకూల సమయం పరిచి ఇక్కడ నేను ఆరాధించడానికి, అలాగే నీ వాక్యాన్ని సాయంకాలం ముందు ధ్యానించడానికి నన్ను మమ్మల్ని సమకూర్చినందుకు స్తోత్రములు. కృష్ణాపైన సహోదరి కుటుంబాన్ని దీవించండి. బ్రదర్ సిస్టర్ జ్ఞాపం చేసుకోండి. నిజముగా నీ కృపను బట్టే నాయన మరి ఆ సహోదరు ప్రయాణంలో ఉన్నప్పుడు ఆమె సాక్షి మేము విన్నాము దేవా. నీవే వారికి తోడుగా ఉండి వారిని మరణానికి అప్పగించకుండా సజీవులుగా నీవే ఉంచావని వారు ఒప్పుకున్నారు దేవా. నిజమే, ఏ ఖర్చు లేకుండా కూడా చేసావు ప్రభువా. ఈ భయంకరమైన కరువు దినాలలో నువ్వు ఇంతగా నడిపిస్తున్నందుకు వేలాది స్తోత్రాలు దేవా. నిత్యముగా ఇంకా కుటుంబాలన్నీ కూడా జ్ఞాపం చేసుకుంటున్నాను. ఈ గ్రామాన్ని జ్ఞాపం చేసుకుంటున్నాను. ఇక్కడ కూర్చున్నటువంటి పిల్లల్ని, పెద్దల్ని, ప్రతి ఒక్కరిని పేరు పెట్టి చెప్పి జ్ఞాపం చేసుకోండి ప్రభువా. వారందరినీ దీవించు నాయన. మా సహోదరులు అనేక దూర ప్రాంతానికి వెళ్ళి పనిచేసి వస్తున్నప్పుడు నాయన వారి ప్రయాణంలో ఎన్నోసార్లు మీరు కాపాడుకుంటూ వచ్చారని నమ్ముతున్నాను ప్రభువా. మా దీన ప్రార్థనలు మీరు ఆలకిస్తూ మా యొక్క ప్రాణములు కాపాడుతున్నందుకే వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. నిజమే, మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు దేవా. మేమే కొన్నిసార్లు మిమ్మల్ని సరిగా ప్రేమించలేకపోతున్నాం, సరిగా యుద్ధ గడపలేకపోతున్నాం ప్రభువా. నీవైతే ఆ బండవల్లి వెంబడిస్తున్నందుకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎల్లప్పుడూ నాయన నీ మేలులను ఉపకారాలను మర్చిపోకుండా ప్రభువా, ఆ దావీదు వలె ప్రభువా నీలో మరి మంచిగా సాగడానికి సాయం చేయండి. గొప్ప కృప చెప్పండి. ఈ సాయంకాల సమయంలో అలిప్పుడు నీ దాసుడు నన్ను మగిపరచండి, మాట్లాడే శక్తినివ్వండి, నా పెదాలు పవిత్రపరచండి. ఇక్కడున్న స్థలమును, ఇక్కడున్న ప్రజలను, నన్ను స్వాధీనంలో తీసుకొని ఆయన ఆటంకాలు పరిచే ప్రతి కార్యములు లయపరిచి ఈ రాత్రి మీరు రంగం మీద దిగరమ్మని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి పేరా. మంచిది పేరా. మరి సాక్షి విన్నాం, చాలా సంతోషం. ఈ సమయంలో ఒక వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కొన్ని నిమిషాలు, చాలా ఆలస్యమైంది, అయినా త్వరగా నేను ముగిస్తాను. ఈరోజు లైవ్ చూసారా మీరు అందరూ? లైవ్ చూసారా? మీరు చూడలేదు, నాకు ఆ విషయం తెలుసు. ప్రారంభంలో మీరు తణుకు చాలా ఆసక్తిగా వచ్చేవారు, కానీ ఇప్పుడు లేదు. ఆశ తగ్గిపోతుంది. ఆ ప్రారంభంలో మీరు అక్కడెక్కడ కూడా అలసిపోకుండా చాలా కష్టపడేవారు. ఇప్పుడు లాక్డౌన్ మహత్యం అన్నట్టు ఇళ్లలో నిండిపోతున్నారు. మనం పనులు పెట్టుకుంటే పనులు ఎప్పుడు మనం కొనియాడుతూ ఉంటాయి. దానికి త్యాగం చేసుకుంటేనే మనం ఏదన్నా చేయగలుగుతామండి. నా ప్రియ సోదరులారా, ఆదివారం ఆరాధన అనేది తణుకులో జరుగుతున్నప్పుడు మాకు జరుగుతుంది కదా అని అనుకోవద్దు. కానీ ఇదివరకు ఎలా అయితే మీరు నిజంగా కష్టపడ్డారో అలా కొంతకాలం కష్టపడితే దేవుడు చక్కటి మందిరాన్ని దేవుడు మీకు ఇస్తాడేమో, ఇంకా పరిచయం అభివృద్ధిపరుస్తాడేమో. సరిపెట్టుకోవద్దని చెప్తున్నాను. మీరు ప్రయాసపడే కొలది దేవుడు మిమ్మల్ని కష్టాన్ని చూస్తే ఖచ్చితంగా మిమ్మల్ని ఇచ్చేస్తాడండి. ముందు మనం కష్టపడాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగాక. కాబట్టి లైవ్ ఏర్పాటు చేస్తున్నా ఆ విషయం నిలసుకుంటున్నారు. మంగళవారం కూడా మానేస్తున్నారు, బైబిల్ స్టడీ రావట్లేదు, గురువారం కూడా రావట్లేదు. కానీ ప్రారంభంలో మీరు దేన్ని విడిచిపెట్టలేదు, కానీ అంతములో అన్ని విడిచిపెట్టేస్తున్నారు. ఒక ఆదివారము నామకార్థ క్రైస్తువులాగా ఇక్కడికి మాత్రమే చేరుకుంటున్నారు. మరి నేను ఈ విషయం చెప్పడానికి నేను చింతిస్తున్నాను అనమాట. ఒకప్పుడు మీకున్న సాక్ష్యాన్ని, అంటే వాక్యము కొరకు, ఆరాధన కొరకు, బైబిల్ స్టడీ కొరకు త్యాగం చేసుకున్న త్యాగాన్ని మీరు ఇప్పుడు లేనందుకు నేను చాలా చింతిస్తున్నాను. మరలా మీరు పుంజుకోవాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను.
మళ్ళీ మీరు తిరిగి ఆ దినంలోకి రావాలని ఆశిస్తున్నాను. హల్లెలూయా. మీరు అలాగే ఉండిపోతే లోకం అనేది మన మీదకి వస్తుంది. విశ్వాసం, ప్రేమ ఇవన్నీ కూడా చల్లరిపోతాయి. సహవాసం ఎంత బాగా చేస్తామో అంత బలంగా ఉంటామన్నమాట అండి. దేవునికి మహిమ కలుగాక. కాబట్టి ఇక్కడి నుంచి మీరు ఆదివారం ఉదయం రావడానికి తప్పకుండా త్యాగం చేసుకోండి. మనకు సాయంకాలం ఉంది కదా అని చెప్పి మరి అలా ఉండొద్దు. కానీ ఇదివరకు ప్రారంభంలో ఎలా ఉన్నారో అప్పుడు ఎంత ఉజ్జీయంగా, ఎంత ఆసక్తిగా, ఎంత ప్రేమగా ఉన్నారో అది చల్లారిపోకుండా చూసుకోవాలని మీకు చిన్న హెచ్చరికిస్తున్నాను. దేవుడికి మహిమ కలుగాక. సరే, ఈ రాత్రి మనము కరువు కోసం చెప్పుకుందామండి. కరువులు అనేవి ఎలా వస్తాయని చెప్పబడి అంటే అక్కడక్కడ కరువులు, భూకంపాలు కలుగునన్నాడండి. సాధారణంగా ఈ కరువులు అనేవి బైబిల్లో కొంచెం ఎక్కడ చెప్పబడి ఒక జ్ఞాపం చేస్తాను. అయితే ఈ కరువు అనేది శరీర సంబంధమైనది కూడా ఉంది, ఆత్మ సంబంధమైన కరువు కూడా ఉందండి. అయితే ముందు మనం శరీర సంబంధమైన కరువు కోసం మాట్లాడుకుందాం. ఆ తర్వాత దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి మరి ఆత్మ సంబంధమైన కరువు కోసం కూడా మాట్లాడుకుందాం. మొదటగా మనము ఆదికాండం నుంచి మనం ప్రారంభిద్దాం ఈ కార్యాలు. హల్లెలూయా. చూడండి, ఆదికాండం మొట్టమొదట మనం చూసినట్లయితే మొదట్లో మరి అబ్రాహాము కాలంలో ఒక కరువు వచ్చిందండి. హల్లెలూయా. నిజమేనండి. అబ్రాహాము కాలంలో ఒక కరువు వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగాక. అబ్రాహాము కాలంలో ఎప్పుడైతే కరువు వచ్చిందో అబ్రాహాము తన భార్యను తీసుకొని ఒక దేశానికి వెళ్తున్నాడు అన్నమాట. దేవునికి స్తుతి కలుగాక. మీరు దేవునికి వాక్యం చూసినట్లయితే మరి బైబిల్ మనం చూస్తాం ఆ కార్యాన్ని. అబ్రహాము తన యొక్క శారాన్ని తీసుకుని వెళ్తున్న సమయం అది. హల్లెలూయా. ఎందుకు, దేనికోసం అని చూస్తే ఆ దినాల్లో అబ్రహాము శారాలున్న దినాలలో మరి కరువు కలిగిందంటండి. దేవునికి మహిమ కలుగాక. ప్రైజ్ గాడ్. అప్పుడు వారు ఏం చేశారంటే ఒక ప్రాంతానికి వెళ్ళారు బతకడం కోసం. అంటే ఒక విధంగా చెప్పాలంటే వలస వెళ్ళినట్టే. హల్లెలూయా. ఎప్పుడైతే వారు పలా ప్రాంతానికి వెళ్ళారో అబ్రాహాము ఎక్కడికైతే వెళ్ళాడో, ఏ ప్రాంతాన్ని విడిచిపెట్టాడో మనం గమనిస్తే దేవునికి స్తుతి కలుగాక. ఇలాంటి కరువు సమయంలో అబ్రాహాము తన భార్యను తీసుకుని ఒక దేశానికి వెళ్తున్నాడు. దేవునికి స్తుతి కలుగాక. ఎందుకంటే కరువు ఆ దేశంలో వచ్చింది. దీన్ని మనం ఏం చూస్తామంటే ఆదికాండము, దేవునికి స్తుతి కలుగాక, 20వ అధ్యాయంలో ఒకసారి చదువుదాం. అబ్రాహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి యొక్క కరువు ఆ దేశంలో వచ్చెను అని రాయబడిందండి. ఏమండి, బైబిల్ ఏం చెప్తుందంటే అబ్రాహాము దినాల్లో కూడా కరువు వచ్చిందట. బైబిల్ ఏం చెప్తుంటే అబ్రాహాము దినములో వచ్చిన మొదటి కరువు అన్నాడండి. ఆదాము నుంచి మనం చూస్తుంటే హానోకు తర్వాత నోవహు ముగ్గురు కుమారులు. ఆ ముగ్గురు కుమారుల నుంచే షేము, హాము, అపేత ముగ్గురులు. ఆ ముగ్గురు కుమారుల నుంచే ప్రపంచమంతా జనమంతా వచ్చారండి. మరి షేము సంతతి వాడే అబ్రహాము. వింటున్నారండి. అయితే అబ్రహాము వివాహం చేసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఏమిటంటే మరి అబ్రహాము దినాలలో ఒక కరువు వచ్చిందండి. అప్పుడు ఏం చేశాడట, అబ్రహాము తన భార్యను తీసుకుని గెరా దేశానికి వెళ్ళాడండి. హల్లెలూయా. వెళ్తూ ఏం చెప్పాడంటే మనము కరువు నిమిత్తం వెళ్తున్నాం, బతకడానికి, పని చేసుకోవడానికి. మనం ఉన్న దేశంలో ఆహారం లేదు, కరువు భయంకరంగా ఉంది, తినడానికి ఆహారం లేదు. కాబట్టి నువ్వు నేను పలానా దేశానికి నడుచుకుంటూ వెళ్దాం. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు అందంగా ఉన్నావు, షారా నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి ఒకవేళ నేను చంపి వాళ్ళు నన్ను చంపి నిన్ను పెళ్లి చేసుకోవచ్చేమో వాళ్ళు అంజులైన వారు. కాబట్టి ప్రాణ భయం కొరకే నన్ను నువ్వు అన్నని పిలువు, నేను నిన్ను చెల్లి అని పిలుస్తాను
అని అక్కడ ఒక అబద్ధం ఆడవలసి వచ్చింది అబ్రహాం తన ప్రాణం కొరకే. సరే ఏం చేశారంటే వీళ్ళు కరువు నిమిత్తమై ఒక ప్రాంతం నుంచి పెట్టి ఒక ప్రాంతానికి చేరుకున్నారు. అయితే ఆ ప్రాంతం చేరగానే అక్కడ ఏం జరిగిందంటే అబీమెలెకు అనే ఒక రాజు ఆ సైనికులు కొత్తగా ఈ దేశానికి ఎవరు వచ్చారండి, యువరాజు అని మీరు వివాహం చేసుకోలేదు కాబట్టి నీ పెళ్ళికి తగ్గ ఒక అందమైన అమ్మాయిని చూసాము, మరి మేము అడిగాము అతన్ని. అతను ఏం చెప్పాడంటే భార్య అని చెప్పలేదు కానీ అతడు చెల్లి అని చెప్పాడు. ఆమెను అడిగాము, ఆమెను చెప్పిందంటే నా అన్నని చెప్పింది. కాబట్టి అన్నా చెల్లి కాబట్టి మరి ఆమెను చేసుకోవచ్చు అని చెప్పగానే అబీమెలెకు రాజు ఏమన్నాడంటే ఆమెను తీసుకొచ్చాడు అన్నాడండి. అర్థమైందండి. వీళ్ళు సైనికులు వచ్చి ఆమెను తీసుకుని వెళ్ళిపోయారండి. వింటున్నారా? దేవునికి మహిమ కలుగాక. అయితే అక్కడ ఏం జరిగింది, అబీమెలెకు తయారయ్యి చక్క ఫ్రెష్ అయ్యి అక్కడ ఆమెను పెళ్లి చేసుకోబోతున్న సమయం అనమాట. అయితే పెళ్లి చేసుకుంటా రెడీ అవుతున్న సమయంలో దేవుడని యెహోవా అబీమెలెకుతో మాట్లాడాడు. ఏమని మాట్లాడంటే అతడు ఒక ప్రవక్త అయి ఉన్నాడు, నువ్వు చేర్చుకున్న ఈమెకి పెళ్ళయింది, ఈమె ఒకనికి భార్య కాబట్టి ఈమె ప్రవక్త భార్య కాబట్టి నువ్వు ముట్టుకుంటే చచ్చిపోతావు అని చెప్పాడు దేవుడు అండి. హల్లెలూయా. అంటే ఇక్కడ కరువు వచ్చిందని చెప్పి అతను ఏం చేశాడంటే సోదరులారా, దేవుడు ఉండమన్న చోట ఉండకుండా వెళ్ళిపోయాడండి. వింటున్నారా? కరువు వచ్చిందని చెప్పి వెళ్ళారండి, శోధనకు గురయ్యారండి వాళ్ళు. కరువు వచ్చిందని చెప్పి ఏం చేశారు వీళ్ళు, వెళ్ళారు. వెళ్ళినందుకు శోధన. ఏ శోధన? అబ్రహాం భార్యను తీసుకుపోయారు వాళ్ళు. ఎదిరిస్తే చంపేస్తారు. ఇక అబ్రహాము దేవునిపై ఆధారపడ్డాడు. ప్రభువా నన్ను క్షమించు, మన్నించు, నువ్వు నన్ను అక్కడే ఉండమని చెప్పావు, ఆ దేశాన్ని నేను తిరిగిన దేశాన్ని నాకు ఇస్తానని చెప్పావు. అయితే కరువు వచ్చిందని చెప్పి వెళ్ళిపోయాను నేను, నీ మీద ఆధారపడవలసిన నేను ఇలా వెళ్ళిపోయినందుకు ఇది ఇలా భయంకర ఉపద్రవములు ఉన్నాను, కష్టంలో ఉన్నాను అని అబ్రహాము పశ్చాత్తాపడి చాలా మరి దేవునికి అప్పగించినప్పుడు దేవుడు తన భార్యను ముట్టకున్నట్లు చెరపకున్నట్లు అబ్రహాం భార్యని కాపాడాడండి. అర్థమైందండి. బ్రెన్హం అబ్రహాము భార్య శారా సంఘానికి గుర్తుగా ఉంది. ఉలియన్ బ్రెన్హం ద్వారా రక్షించబడినటువంటి సంఘము యేసు ప్రభుకి భార్యగా ఉంది. దేవునికి మహిమ కలుగాక. ఈ మొదటి కరువు ఏంటి? కరువు వచ్చింది కదా అని చెప్పి వెళ్ళిపోవటం అని చూస్తున్న ఆ కార్యాన్ని. వింటున్నారా? దేవునికి స్తోత్రం కలుగాక. కరువు వచ్చినా కానీ వారు అక్కడే ఉండాలి. ఎందుకంటే దేవుడు పై మనం ఆధారపడితే దేవుడే పోషిస్తాడు. ఇది మొదటి కరువు. రెండవ కరువు ఎప్పుడు వచ్చిందంటే ఆ కింద వచ్చింది చూడండి పేర. ఇస్సాకు గెరాలో ఉన్న ఫిలిష్తీయుల రాజు అయిన అబీమెలెకు ఎద్దుకు వెళ్ళెను. హల్లెలూయా. ఇక్కడ మీరు చూసినట్లయితే అబ్రహాము శారా కాలంలో వచ్చిన కరువు మరలా ఇస్సాకు కాలంలో కూడా కరువు వచ్చిందండి. ఇస్సాకు కూడా ఏం చేశాడు? తన భార్యను తీసుకుని వెళ్ళాడండి. హల్లెలూయా. ఇస్సాకు గెరారులో నివసించడానికి అతని భార్యను తీసుకుని వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగాక. నా ప్రియ సోదరులారా, ఈమె కూడా ఈ సిచ్యువేషన్ కూడా ఒకేలా కనిపిస్తుంది. మళ్ళా అబ్రహాము శారా మధ్య ఎలాంటి నిబంధన జరిగిందో ఇక్కడ కూడా ఇస్సాకు మరియు ఎవరు రెబెకా మధ్య కూడా ఇదే జరిగిద్ది. హల్లెలూయా. అవే పేర్లు మళ్ళా ప్రస్తావించబడ్డాయి, మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగాక. హల్లెలూయా. 26:11 చూడండి. అబీమెలెకు ఈ మనుషుని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్ళువాడు నిశ్చయముగా మరణశిక్ష పొందునని తన ప్రజలందరికీ ఆజ్ఞాపించగా అని చూస్తున్నామండి. ఇది రెండోసారి జరిగిన కార్యం. ఇస్సాకు కూడా కరువు దినాల్లో తన భార్య రెబెకాను తీసుకుని బయలు వెళ్ళిపోయాడండి. హల్లెలూయా. చూడండి 6 నుంచి చూద్దాం. ఇస్సాకు గెరారులో నివసించెను. ఆ చోటి మనుషులు అతని భార్యను చూచి ఆమె ఎవరని అడిగినప్పుడు ఆమె నా సహోదరి అని చెప్పాను. ఎందుకనగా రెబెకా చక్కనిది గనక ఈ చోటు మనుషులు ఆమె నిమిత్తం నన్ను చంపుదురేమో అనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడెను. అక్కడ అతడు చాలా దినములు తర్వాత ఫిలిష్తీయుల రాజు అయిన అబీమెలెకు కిటికీలో నుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రెబెకాతో సరసమాడట కనబడ్డాడట. అరే చెల్లెన్నావు,
నువ్వేమో అన్నావు, మీరిద్దరు ఏం చేస్తున్నారు? సరసాలు ఆడుకుంటున్నారట. అంటే భార్య భర్తలు సరసా ఆడుకోవచ్చు అనమాట. సరసం ఆడకూడదండి, అలా ఉండకూడదు. మనం పవిత్రంగా ఉండి పరిశుద్ధంగా ఉండక్కర్లేదు. భార్య భర్తలు కూడా సరదాగా ఉండొచ్చు, ఫ్రెండ్లీగా ఉండొచ్చు, ఇద్దరు జోక్ చేసుకోవచ్చు, పద్ధతిగా ఉండొచ్చు. మరీ బిగిసిపోయి పరిశుద్ధులాగా ముట్టకూడదు, తప్పు పాపం నన్ను ముట్టుకోకు, అపిత్రత. నో. అలాంటి భార్య భర్తల మధ్య లేనే లేవు. అది దేవుడిచ్చినటువంటి సృష్టి ధర్మ కార్యము. అది పరిశుద్ధులు, దాన్ని ఏమంటారు, అతి పరిశుద్ధులు అపవిత్రం అనుకుంటుందని పేర. కానీ దేవుడు దీన్ని భార్యాభర్తకు మాత్రమే ప్రవేశపెట్టాడండి. అలా చెప్పి అందరితో చెడిపోవడం కాదు. అందుకే దేవుడు భూమి మీద ప్రతి పురుషునికి ఒక భార్య, ప్రతి స్త్రీకి ఒక భర్త ఉండవాలని దేవుడు నిర్ణయించాడండి ఆయన. అయితే ఇక్కడ ప్రాణభయముతో కరువు నిమిత్తమే వారు చిన్న అబద్ధం ఆడారండి. అయితే అభిమేలకు చూశాడు ఆ కార్యాన్ని, పిలిపించాడు. అప్పుడు అన్నమాట, అయ్యా ఈ విషయం అంతా చెప్పుకొచ్చాడు. వచ్చింది కారణం ఇది, కరువు వచ్చింది కదా, ఈడు వచ్చాం, ఇది పరిస్థితి అని చెప్పగానే దేవునికి తోడుగా ఉన్నాడు. నీ భార్యను ముట్టువాడు ఎవడైనా సరే మరణ శిక్షణ ఉంటాడని చెప్పి పెద్ద శాసనాన్ని అతను ఆశపెట్టాడండి. దేవునికి మహిమలు గాక. చూడ, కొన్నిసార్లు చిన్న చిన్న బలహీనతలో మనం పడిపోయినప్పుడు దేవుడు మనం విడిచిపెట్టట్లేదు కార్యాన్ని మీరు గమనించండి. ఎందుకంటే మన బలహీనతలను ఎరిగిన దేవుడండి ఆయన. మనం పరిపూర్ణులు కాదని, మనం ఎప్పటికప్పుడు బలహీనమని, కనుస్తాలు జారిపోతామని, పడిపోతామని, కృంగిపోతామని, అన్నిటి గుండా మనము జారిపోయే ప్రజలమని తెలిసిన వాడే ఆయన అర్థం చేసుకున్నవాడే పేర వీళ్ళని విడిచిపెట్టలేదు కానీ, శిక్షించలేదు కానీ, వారికి తోడుగా ఉండి రాజు ద్వారానే చెప్పాడు. ఇక్కడి నుంచి ఇదిగో రెబెకా చాలా అందమైంది, చక్కనది. ప్రజలారా గుర్తుపెట్టుకోండి, మన దేశంలో ఎవ్వరో ఏ మగవాడు కూడా ఆమెను కన్నీరు చూడకూడదు, చూస్తే వాడికి మరణ శిక్ష. ఎంత గొప్ప కాపుదలండి. ప్రైజ్ గాడ్. ఈరోజు కూడా యేసుక్రీస్తు తన సంఘాన్ని, సంఘమనే రెబెకాని, సంఘమనే స్త్రీని కరువుల్లో కూడా కాపాడుతున్నాడు పేరా. కొంత బలహీన బట్టి అబ్రహాము ఆ మాట పలికాడు, అంత మాత్రం దేవుడు అతను విడిచిపెట్టలేదండి. హల్లెలూయా. ఇసాకు ఆ యొక్క కరువు నిమిత్తమై తన ప్రాణరక్షణ కొరకే పరిస్థితిని బట్టి అబద్ధం ఆడాడు పేరు. అక్కడ దేవుడు అతన్ని శిక్షించలేదు, చంపేలేదు. కానీ ప్రియరు, ఇక్కడ విషయం గుర్తించాలి. బుద్ధిపూర్వకంగా అబద్ధం మాట వేరు, పరిస్థితిని బట్టి అబద్ధం మాట వేరండి. ఇక్కడ చాలా మీరు గమనించాలి. కొన్ని పరిస్థితుల మధ్య మనుషుడు తప్పనిసరిగా ఏం చేయాలంటే అక్కడ అబద్ధం ఆడవలసి వస్తుంది. ప్రాణరక్షణో లేక అభ్యంతరమో లేకపోతే ఇబ్బందో ఉండొచ్చు అనమాట. ఇప్పుడు ఒక పురుషుని భార్యకి ఏమండి అర్థమైందా అండి, యాక్సిడెంట్ కార్యక్రమంలో రక్తం చిందించడం కార్యం అంతా భయం అనుకోండి. ఆ పురుషుని భార్యకి భయం అనుకోండి. ఆ పురుషుడు జ్ఞానం ఏం చేస్తాడంటే ఏం చేస్తాడు, అబ్బాయి అది అక్కడ ఏం పెద్ద ఏం లేదు, ఇంతే పడింది రక్తం, ఇంత రక్తం పడింది, అక్కడ డబ్బా పడిపోతాయి. అక్కడ డబ్బా పడిపోయిందంటే చచ్చిపోద్ది. అక్కడ జ్ఞానము చెప్పున మాట్లాడుకుంటామండి అది కార్యాన్ని. అందుకే బలహీనమైన ఘటమైన భార్యతో పురుషుడట జ్ఞానము చెప్పున కాపలం చేయాలంటండి, అయితే కొంపలు కొలురైపోతాయండి. ఇక్కడ ఈ పరిస్థితి వచ్చినాను దేవుడు విడిచిపెట్టాడు వారిని, నన్ను కూడా విడిచిపెట్టాడు ఆయన. అలా చెప్పి అబద్ధాలే మంచిగా అట్ట కుదరదండి. అక్కడ సమయము సందర్భము బట్టి నీ ప్రాణరక్షణ కొరకు అది ఆ సమయంలో దేవుడు అనుమతి ఇచ్చాడు అక్కడ. హల్లెలూయా. ఇక్కడ కరువు వచ్చేది కాబట్టి వారు వెళ్ళవలసి వచ్చింది, వెళ్ళినందుకు ఎవరికి బాధలు వచ్చాయి. దేవునికి మహిమ కలుగాక. ఇది రెండో కరువు. అబ్రహాం భార్య కాపాడిన దేవుడే ఇస్సాకు భార్యను కూడా కాపాడాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకోటి చూద్దాం. ఆదికాండంలో దేవునికి స్తుతి కలుగాక. హల్లెలూయా. యోసేపు కాలంలో కరువు వచ్చిందండి. ఎలాంటి కరువు అంటే అది చూడండి, ఆదికాండం 41వ అధ్యాయము. ఇక్కడ ఫరో ఒక కల కన్నాడనమాట. ఆ కలలో అతనికి ఏం కనిపించాయంటే బలిచిన ఆవులు, బక్క చిక్కిన ఆవులు, అలాగే మరి పేల వెన్నులు, మంచి వెన్నులు అనేటువంటి ఒక కళ అతనికి వచ్చిందనమాట. బలిచిన ఆవులు, బక్క చిక్కిన ఆవులని. అలాగే మరొక కళ ఏంటంటే పేల వెన్నులు, మంచి వెన్నులు అనేటువంటి ఒక పంట గురించి కళ వచ్చిందన్నమాట. అప్పుడు కళ్ళకి అర్థం చెప్పాడు ఆ రోజులు ఎవరంటే యోసేపు. అర్థమైందండి. యోసేపు వచ్చి ఆ విషయాన్ని చెప్తున్నాడు అన్నమాట.
అయ్యా ఏంటి కలభావం చెప్పగానే ఎవరూ చెప్పలేని ఆ కలభావాల్ని యోసేపు మాత్రమే చెప్పాడు. ఎందుకంటే యోసేపుకే అక్కడ గొప్ప ఆత్మ ఇవ్వబడిందండి. దేవుని ఆత్మ గలవట. ఇతను ఎవరండి? దేవుని ఆత్మ గలవాడు యోసేపు అండి. హల్లెలూయా. కాబట్టి పిలిచారన్నమాట. అయ్యా ఏమిటి అని అడిగితే అతను చెప్తున్నాడు, దేవునికి స్తుతి కలుగాక. 24 వచనం, 41, 24. ఈ పేల వెన్నులు ఆ మంచి వెన్నులను మృంగివేసెను. ఈ కళను జ్ఞానులకు తెలియజెప్పితిని కానీ దాని భావమును తెలియ వాడెవడను చెప్పాను. అందుకు యోసేపు, ఫరో కనిన కళ ఒక్కటే, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు తెలియజేసెను. ఆ 7 మంచి ఆవులు 7 సంవత్సరములు, ఆ 7 మంచి వెన్నెలు 7 సంవత్సరములు కల ఒక్కటే. వాడి తరువాత చిక్కుపోయి వికారమైన పైకి వచ్చిన 7 ఆవులను 7 సంవత్సరములు, తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పేల వెన్నులు, కరువు గల 7 సంవత్సరములు. అంటే అర్థం ఏంటంటే, కలభావం ఏంటంటే, అయ్యా ఫరో గారు దేవుడు చేయబోతున్న కార్యాన్ని కళ ద్వారా మీకు దేవుడు చూపించాడు. ఆ కళ ఏమిటంటే చూడండి, ఆ 7 ఆవులు 7 సంవత్సరములు, అలాగే 7 వేల పెన్నులు కనిపిస్తాయి, మంచి వెన్నులు. అవి మరి సంవత్సరాల పంట. అంటే రాబోయే దినాల్లో ఈ ఐగుప్తు దేశమంతా, ఐగుప్తు దేశం చుట్టూ దేశాలు మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా కరువు రాబోతుంది. ఆమేన్. జాగ్రత్తగా వినాలి, లాస్ట్ వరకు మీకు అర్థమైంది పేర. కరువు రాబోతుంది. ఆమేన్. హల్లెలూయా. దేశమంతా కరువు రాబోతుంది. అది ఎన్ని సంవత్సరాలు అంటే 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు ఆహారం దొరకదు, ధాన్యం దొరకదు, అన్నం దొరకదు, అసలు ఆహారమే దొరకదు. అసలే అంత భయంకరమైన కరువు రాబోతుంది దేశమంతా, చుట్టూ ప్రాంతాలు కూడా. ఐగుప్తు దేశం మాత్రమే కాదు, మొత్తం చుట్టూ ప్రాంతాలు కూడా, మొత్తం దేశమంతా కరువు రాబోతుంది. హల్లెలూయా. మరి ఏం చేయాలి అని ఫరో అడిగాడు యోసేపుతో. అప్పుడు యోసేపు అన్నాడు, అయితే ఈ కరువుకి ముందుగా విస్తార పంట పండబోతుంది. అప్పుడు మీరేం చేయాలంటే ధాన్యాన్ని నిల్వ చేసుకోవాలి. నిల్వ చేసుకోగలిగితే ఆ ధాన్యము ఆ 7 సంవత్సరాల కరువు దినాలు సరిపోద్ది అని చెప్పాడు మాట అండి. అదేదో నువ్వే చేయన్నాడండి ఫరో. ఐడి ఇచ్చావు కాబట్టి ఎలా చేయాలో మొత్తం అధికారం నీకు ఇస్తున్నాను, నువ్వే చేయన్నాడండి. హల్లెలూయా. ఇస్సాకు అబ్రహాము దినాల్లో కరువు వచ్చింది, ఇస్సాకు దినాల్లో కరువు వచ్చింది, తర్వాత యోసేపు దినాల్లో కూడా కరువు వచ్చింది. అప్పుడు వారు ఏమన్నారంటే 29 వచనం, ఇదిగో ఐగుప్తు దేశం అంతటాను బహు సమృద్ధి పంటను 7 సంవత్సరములు వచ్చుచున్నవి, మరియు కరువు గల 7 సంవత్సరములు వాడి తర్వాత ముందేమొస్తుందంటే 7 సంవత్సరాలు మహా పంట వస్తుంది. ఈ 7 సంవత్సరాల పంట అంతా బాగా జాగ్రత్తగా పెద్ద పెద్ద గాదులు కట్టి, గోడమ్స్ కట్టి, ఈ ధాన్యం అంతా 7 సంవత్సరాల్లోనే బయటికి వెళ్ళకుండా, వేరే దేశాలకు వెళ్ళకుండా నిల్వ చేసేసి దాచేస్తే ఈ 7 సంవత్సరాలు బాగా పండుతాయి. ఆ తర్వాత కరువు వస్తుంది. ఈ 7 సంవత్సరాల్లోనే ధాన్యమంతా నిల్వ చేసేస్తే వచ్చే 7 సంవత్సరాలు వచ్చే కరువులో పంటలు ఉండవు కాబట్టి, నీరుండదు కాబట్టి, ఈ దాచిన నిల్వ చేసిన ధాన్యాన్ని మీరు బతకొచ్చు, చుట్టూ దేశాలు కూడా ప్రజలకి ఆహారం ఇవ్వచ్చు అని ఒక మంచి అడి ఇచ్చాడండి యోసేపు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగాక. ఆ కరువు మిక్కిలి భారంగా ఉంటుందట. ఆ 7 సంవత్సరములు మిక్కిలి భయంకరమైన కరువు అంటండి అది. హల్లెలూయా. 35 వచనం, రాబోవు మంచి సంవత్సరములలో దొరుకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకై భద్రము చేయవలెను. ఐగుప్తు దేశం మాత్రమే కాదు, చుట్టూ దేశాల్లో కూడా పండుతుంది పంట. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఐగుప్తులో పెద్ద గాదులు, గుడమ్స్, పక్క దేశాల్లో, పక్క ప్రాంతాల్లో, పక్క పట్టణాల్లో ఎక్కడ పండినా సరే ఆ ప్రాంతాలను ధాన్యం అంతా మీరు కొనేయండి, ధాన్యమంతా చేసేయండి, ఎక్కడక్కడ గాదులు కట్టేసేయండి. ఏ దేశం అంటే ఆ దేశంలో పెద్ద పెద్ద గాదులు, గుడమ్స్ కట్టేసి ధాన్యమంతా 7 సంవత్సరాలు పండే పంట అంతా కూడా దాసేయండి అని చెప్పాడండి. ఆ బాధ్యత యోసేపుకి అప్పగించబడింది. యోసేపు
పెద్ద పనిలో ఉన్నాడు, మర్చిపోయారా. రాబోయే 7 సంవత్సరాల కరువుకి ముందుగా బాగా ఇప్పుడు పడుతున్నది ఏంటంటే 7 సంవత్సరములు. 7 సంఖ్య ఎన్నడూ మర్చిపోకండి. దాని వెనక ఎప్పుడు ఒక పాఠ అంశం ఉన్నది. 7 సంవత్సరాలు అనే విషయం ఎప్పుడు మర్చిపోకండి. 7 అనగా 7 సంఘకాలం అని అర్థం చేసుకోండి. దేవునికి మహిమ కలుగాక. నా ప్రియ సోదరులారా, గుర్తుపెట్టుకొని పోయారా. ఇప్పుడు రాబోచున్న ఈ 7 సంవత్సరాల్లో పంట అంతా నిల్వ చేసేద్దాం. ఎక్కడైనా సరే ధాన్యము దొరికితే నిల్వ చేయటమే. ఇప్పుడు యోసేపు ఏ పనిలో ఉన్నాడంటే పండుతున్న పంట అంతా కూడా జాగ్రత్తగా నిల్వ చేయడం పనిలో యోసేపు ఉన్నాడు. యోసేపు చేతికి అప్పగించబడింది. అంటే మనుషులు తినే భౌతికమైన ఆహారాన్ని యోసేపు నిల్వ చేస్తున్నాడండి. ఆమె చెప్తారా? హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగాక. యోసేపు సాధారణంగా ఎవరి కుమారుడు వస్తాడంటే చెప్పండి, యాకోబు కుమారుడు. యాకోబు ఎవరి కుమారుడు వస్తాడు? అబ్రహాం అని 7 అక్షరాలు గలటువంటి యొక్క కుమారుడే యోసేపు అండి. ఇది ఎక్కడికో తీసుకెళ్తుంది నన్ను, దేవునికి మహిమ కలుగాక. అబ్రహాము కుమారుడు యోసేపు అన్నమాట. ఎందుకంటే అబ్రహాం పితారుడే, కానీ అబ్రహాం రక్తమతంలో ఉంది. అలాగే బ్రెన్హాం అనబడుతున్న అతని సంతతిలో కూడా యోసేపు అనే వ్యక్తి పుట్టాడు, మర్చిపోకండి ప్రియారా. ప్రైజ్ గాడ్. ఈ భౌతికమైన యోసేపు ధాన్యాన్ని ఎలాగైతే సమకూరుస్తున్నాడు, ఏ ఉద్దేశంతో? రాబోవుచున్న కరువుని తన జనులు ఆహారం లేకుండా నశించిపోకుండా పూర్తిగా 2 పూటలు లేక 3 పూటలు సమృద్ధిగా ఆహారం ఇచ్చిన కొరకు యోసేపు చుట్టూ ఉన్న ప్రజలకి ఆహారం అనేది నిల్వ చేస్తూ ఉన్నాడు. ఆ పనిలో అతడు ఉన్నాడండి. ఓ హల్లెలూయా, చెప్పొచ్చు హల్లెలూయా. అతను ఏం చేశాడు చూడండి, 47వ అధ్యాయము 27వ వచనం. సమృద్ధిగా 47 సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరములలో భూమి బహుగా విరివిరిగా పండెను. 48 ఐగుప్తు దేశమందున్న 7 సంవత్సరముల ఆహారమంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణములలో దాన్ని నిల్వ చేసెను. యోసేపు అనే ఈ యొక్క వ్యక్తి ఇంగ్లీష్లో జోసెఫ్ అంటారండి. ప్రైజ్ గాడ్. జోసెఫ్ అన్న ఒకరే. హల్లెలూయా. అది తెలుగు పదం, హిందీ ఇంగ్లీష్ పదం. హల్లెలూయా. యోసేపు అనే ఈ వ్యక్తి ఆహారం ఎలాగైతే నిల్వ చేస్తున్నాడు గుడాంస్లో, అంత మాత్రం కాదు, ఆయా దేశాల్లో కూడా ఆ ప్రజల కొరకు ఆహారాన్నంట ఇతడు నిల్వ చేశాడట. అంత మాత్రం కాదు, అతడు ముందు ఏం చేశాడు? సమకూర్చాడు. తర్వాత ఆయా పట్టణములలో దానిని నిల్వ చేశాడంట. ఈరోజు ప్రవక్త పలికిన వర్తమానము ఆత్మ సంబంధమైన ఆత్మీయ ఆహారం అని ఎంతమంది ఎరుగుదురు? ఈరోజు ఈ పుస్తకములు, ఈ టేప్స్ అన్ని కూడా ప్రవక్త వెళ్ళిపోయిన తర్వాత ఈ టేప్స్ పుస్తకాలను కూడా ఇప్పుడు ఎవరు చూస్తారో తెలుసా అండి? జోసెఫ్ అనే వ్యక్తి చూస్తున్నాడండి. ఓ హల్లెలూయా. జోసెఫ్ బ్రెన్హాం అంటే ఈ యొక్క బ్రెన్హాం కుమారుడు జోసెఫ్ అనమాట. అంటే మేడాబ్రాయికి పుట్టినటువంటి జోసెఫ్. బిల్లిపాలేమో హోపుకు పుట్టాడు పేరా. హోపుకు పుట్టిన బిల్లిపాలేమో అతను పిఏ ఉన్నాడు, అంటే అతని పర్సనల్ సెక్రటరీగా ఉన్నాడు. హల్లెలూయా. అతని మీటింగ్స్ అన్ని, ప్రార్థన కార్యాలన్నీ అన్ని ఆ పనిలో బిల్లిపాలు ఉన్నాడు. కానీ ఇక్కడ ఈయన మాత్రము తన తండ్రి మాట్లాడినటువంటి ప్రవక్త మాట్లాడిన టేపులన్నీ పుస్తకాల రూపంలో ఆయా దేశాలకి, ఆయా పట్టణాలకి మా విలియం బ్రెన్హాం సొసైటీని ఏర్పాటు చేశారండి. వాళ్ళు విలియం బ్రెన్హాం సొసైటీ అనగా బుక్ సొసైటీ. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగాక. ఒకప్పుడు రాజమండ్రిలో ఉండేది మనకి ఈ ప్రాంతంలో. రాజమండ్రిలో మరి యూనా గారని ఒక సేవకుడు అన్నమాట. అక్కడ ఉండేది ఈ ప్రెస్, ప్రవక్త పుస్తకాలు ముద్రించబడుతుండేవి. అక్కడ వారు ఏం చేస్తారు, వారు ఏకత్వం, వారు వన్నేసం మాట, వాళ్ళు యేసునామం గుంపండి వాళ్ళు. అయితే వాళ్ళకి పుస్తకాలు చదవగా ప్రవక్త దాన్ని కూడా ఖండించాడు అక్కడ. అందుకని వారు చేశారంటే అభ్యంతరపడి ప్రవక్త చెప్పిన మెసేజ్లన్నీ వారు అపార్థం చేసుకుని ప్రవక్తని నమ్మిన వాళ్ళే మళ్ళీ ప్రవక్త నుంచి తొలగిపోయి ఆ ప్రెస్ మాకు వద్దని చెప్పగానే అక్కడ రాజమండ్రి ఉన్న ఈ ప్రెస్ మద్రాసు, చెన్నైకి వెళ్ళిపోయిందండి. హల్లెలూయా. ఇలా జోసేపు వెనక, ఆ టేప్స్ పుస్తకాల వెనక జోసేపు ఏం చేశాడంటే
మొత్తం దేశమంతటా ఆయా భాషలు గల ప్రపంచమంతటా కూడా ఆమేన్ ఆమేన్ ఒక్కొక్క బ్రాంచ్ని ఓపెన్ చేశాడు. పుస్తకాల లైబ్రరీ ఏర్పాటు చేశాడు. అక్కడికి చేర్చబడతాయి. దానికి ఎంతోమంది పనిచేస్తున్నారు. విలియం బ్రెన్హమ్ యొక్క సంఘ సభ్యులు హల్లెలూయా. వారు ముద్రించి ఉచితముగా ప్రపంచమంతా ఆయా భాషల్లో ఆయా కార్యాల్లో ఈ పుస్తకాలు వెళ్తున్నాయి ప్రియారా. ఈ పుస్తకాలు ఏమిటో తెలుసా? ఏం తెలుసా? ఇది ఒక ధాన్యం వలె ఉందండి. అర్థమైతే ఆమె చెప్పండి ప్రియారా. దేవునికి మహిమ కలుగా. ఇది చాలా లోతైన కార్యమండి. మీరు ఈ లోతైన కార్యాన్ని మీరు అర్థం చేసుకోవాలంటే మీరు అరగంట ముందు ప్రార్థనలో ఉండాలి కార్య విషయంలో. దేవునికి మహిమ కలుగాక. సోదరులారా, భౌతికమైన యోసేపు ఆయా పట్టణములలో దానిని నిలవ చేసెను. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. యోసేపు ఎలాగైతే రాబోతున్న కరువు తినాలండి అంటే ఇప్పుడు దొరుకుతున్నది. బైబిల్ చెప్తుంది, యెహోవా దొరుకు సమయములోనే ఆయన వెతుకుడి. అలాగే ఈ కాలములో దొరుకుతున్న వర్తమాన పుస్తకముల ప్రసంగాల్ని నిలవ చేసుకోకపోతే, ప్రసంగాల్ని పోగొట్టుకుంటే, వర్తమానం పోగొట్టుకుంటే ఇలాగే నడవదు. కానీ రాబోయే కాలంలో ఒక భయంకరమైన కరువు రాబోతుందండి. ప్రైజ్ గాడ్. శరీర సంబంధమైన కరువు ఆత్మ సంబంధమైన దానికి గుర్తుగా ఉంది. ఇప్పుడు ధాన్యం అనగా మనిషికి ఆహారం, అవునా? అది తింటే బతుకుతాడు, అది తినకపోతే చచ్చిపోతాడు మనిషి. హల్లెలూయా. గాలి సరిపోద్దా, నీరు సరిపోద్దా? ఖచ్చితంగా అతనికి ఆహారం అనేది పదార్థం పడాలి, లేదా అతడు బతకలేడు. అతడు వణుకు వచ్చేస్తుంది, శివరింగ్ వచ్చేస్తుంది. కొన్నాళ్ళకి అతడు మెల్లిగా బలహీనైపోయి మంచం పట్టేస్తాడు. ఆహారం లేకపోతే ఆరోగ్యం పాడవుతుంది ప్రియారా. ఒక మనిషికి ఆహారం ఎంత ప్రాముఖ్యమో గమనించండి. హల్లెలూయా. ఇప్పుడు యోసేపు ఏం చేస్తున్నాడు? ఏ పనిలో ఉన్నాడు? రాబోయే కరువు కొరకే ముందుగానే దొరుకుతున్న ప్రతి ఆయా ప్రదేశాల్లో, ఏమండి అర్థమవుతుందా, ఆయా ప్రాంతాల్లో యోసేపు వెళ్ళి ధాన్యం కొని లేక ధాన్యం తీసుకుని అక్కడే పెద్ద గాదులు కట్టి ఆ దేశ ధాన్యం అంతా అక్కడ నింపేస్తున్నాడు. ఇంకో దేశం వెళ్తున్నాడు, ఇంకో పట్టణం వెళ్తున్నాడు. చూడండి ఏముంది ఇక్కడ, ఆయా పట్టణములలో దాన్ని నిలవ చేసెను. అర్థమైందా? అతడు ముందు సమకూర్చాడండి. హల్లెలూయా. ఆ టేప్స్, ఆ పుస్తకములు సమకూర్చిన తర్వాత ఒక ప్రాంతంలో, ఇదిగో ఈ ప్రాంతం వెస్ట్ గోదావరి, ఇక్కడ వెస్ట్ గోదావరి అంతా కూడా ఇదే బ్రాంచ్ అనగా ఇక్కడ ఉచితంగా పుస్తకాలు దొరుకుతాయి, మీరు తీసుకోవచ్చు. అలాగే ఇండియా దేశంలో ఒక ప్రాంతము, మరి పలానా ప్రాంతం చెప్పి దేశానికి ఒకటో లేదా రాష్ట్రానికి ఒకటో జిల్లాకు ఒకటో చెప్పున వాళ్ళు ఇదివరకే ఆయా చోట్ల ఆయా భాషలు ఆయా దేశాలు సరిపడగా ఒక గూడాంశ ఏర్పాటు చేస్తారు. యోసేపు సిద్ధపరిచిన గూడాంశేమో శరీర సంబంధమైన ఆహారం అందులో ఉంది. విలియం బ్రెన్హమ్ యొక్క కుమారుడు జోసెఫ్ బ్రెన్హమ్ సిద్ధపరిచిన ఆ యొక్క సొసైటీలోనే ఏముందంటే పుస్తకాలు, టేప్స్, అన్ని రకాల ప్రవర్తన చెప్పినటువంటి మరి సమస్తమైనటువంటి హిస్టరీ అంతా కూడా, హల్లెలూయా, సమస్త వివరణ అంతా కూడా ఇక్కడ దాచబడింది. దేవునికి మహిమ కలుగాక. ఓ దేవునికి స్తుతి కలుగాక. ఓ దేవునికి మహిమ కలుగాక. జోసెఫ్ అనే పేరులో ఆహారం నిలువ చేసే ఒక కార్యముడు కనబడుతుంది నాకు ప్రియారా. దేవునికి మహిమ కలుగాక. యోసేపు అలాగే చేశాడు ఆత్మ సంబంధంగా. ఇప్పుడు 7 సంవత్సరాలు నిలువ చేసేసాడు ఆయన. ప్రైజ్ గాడ్. ఆ తర్వాత 7 సంవత్సరాలు కరువు వచ్చేసింది. అప్పుడు ఏం చేశాడు యోసేపు? దానిని కరువు దినాల్లో ఇలా చేస్తున్నాడు. 55 వచనం. ఐగుప్తు దేశమంతా కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారము కోసము ఫరోతో, ఎవరితో మీకు తెలుసా? కొన్నిసార్లు ఫరో దెయ్యం అన్నాడు, కొన్నిసార్లు దేవుని సాదృశ్యంగా ఉన్నాడండి. ప్రభు అనే మాటకి ఫరోకే ఉపయోగించారు ప్రభు అనగా. ఈ ఆత్మీయంగా చూస్తే అక్కడ ప్రభు అనగా దేవుడు అయి ఉన్నాడండి. అంటే కరువు వచ్చినప్పుడు దేవుని మొరపెట్టాలి. ఇశ్రాయేలు కరువు వచ్చింది, మొరపెట్టారు. అప్పుడు ప్రవక్త అయిన మోషే వెళ్ళాడు వారికి ఆత్మీయ ఆహారం అందించడానికి.
హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగాక. చదువు, ఇంకా చదుదాం. అప్పుడు ఫరోకు మొరపెడితే ఫరో ఏమన్నాడు చూడండి, మీరు యోసేపుని వద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయడని ఐగుప్తులందరితో చెప్పాను. మొరపెట్టింది ఏమో దేవునికి. అప్పుడు దేవుడిని అడిగితే ఎవరిస్తున్నారు ఇప్పుడు సమాధానము? యేసు ప్రభు ఇస్తున్నాడు మనకి పేర. దేవునికి మహిమ కలుగాక. యోసేపు ప్రవర్తకి సాదృశ్యంగా ఉన్నాడు. యోసేపు రాబోయే యోసేపు గుర్తుగా ఉన్నాడు. యోసేపు విశ్వాస గుర్తుగా ఉన్నాడు. యోసేపు నిల్వ చేయడానికి ప్రత్యేక పాత్రగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగాక. అప్పుడు యోసేపు దగ్గరికి వచ్చారు వాళ్ళు. ఆమేన్. 56. కరువు ఆ దేశమంతటను ఉండెను గనక యోసేపు కోట్లన్నీ విప్పించి ఐగుప్తులకు ధాన్యం అమ్మకము చేసేను. దేశమందు ఆ కరువు భారముగా ఉండెను, మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపునొద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తుకు వచ్చిరి. హల్లెలూయా. గొప్ప పాఠం ఇక్కడ ఉంది మనకు ప్రియారా. ఇది శరీర సంబంధమైన ఆకలే, శరీర సంబంధమైన కరువే. కానీ ఇందులో మనకు నేర్చుకోవాల్సిన ఆత్మ సంబంధమైన పాఠం ఉందండి. హల్లెలూయా. ఇక ఎవరైనా అక్కడికే రావాలి. ఇది ప్రతి మోకాలు యేసుక్రీస్తు నామములో వంగాలి. ప్రతి నాలుక యేసుక్రీస్తుని ఒప్పుకోవాలి. ఆయన నిజమైన దేవుడిని ఒప్పుకోవాలి. పరలోకానికి ఆయనే మార్గము, సత్యము, జీవమని, చచ్చిపోతే పునరుద్ధరణ ఇచ్చేవాడు, సమాధి నుంచి లేపవాడు కూడా ఆయననని, మరణములే నిత్య జీవించేవాడు కూడా ఆయననని, ఆహారం చేత పోషించేవాడు కూడా ఆయననని, కరువు దినాల్లో మొరపెడితే ఆయనే సమాధానకర్తగా ఉండి ఆయనే ఆత్మ, ఆయన ఆత్మ జీవము మరియు జీవమును ఆత్మయునని చెప్పబడుతుంది. ఆయన మాటలే జీవాహారమై ఉన్నాయి ప్రియారా. హల్లెలూయా. కాబట్టి శరీర సంబంధమైన కరువు వచ్చినప్పుడు జనమంతా ఎక్కడికి వెళ్ళారంటే యోసేపు దగ్గరికి వెళ్ళారండి. యోసేపు దగ్గర ఏముంది? ఆహారం ఉంది. యోసేపు దగ్గర ఏముంది? ఇప్పుడు జీవవాక్యం ఉందండి. ఆ జీవవాక్యం ఎవరికి ఇచ్చాడు? ఆయన ముందు అపోస్తలులకు ఇచ్చాడు, తర్వాత పౌలుకి ఇచ్చాడు, తర్వాత మిగతా వర్తమానులకు ఇచ్చాడు. ఈరోజు ఆయన ఆ ఆహారాన్ని ఎక్కడిచ్చాడంటే ఇప్పుడు యోసేపు అనబడుతున్న ఆ గొప్ప ఆహారము యోసేపు చేతికి అలాగే అప్పగించబడి ఉందో, ఈరోజు కడవరికల వర్తమానికుడు అయినటువంటి ప్రవక్త దగ్గర నుంచే, ఆ పెదాల నుంచే, ఆ పెదాలు పెరుగుతుంటే ఆ ఆహారం బయటకు వచ్చింది. దాన్ని నిల్వ చేసిన వాడు ఎవరంటే జోసెఫ్. దేవుడు సిద్ధిద్దామా? దేవుని నామమున మహిమ కలుగాక. కాబట్టి ఈరోజు మన పుస్తకాలు వస్తున్నాయి. ఈ పుస్తకాలు వెనక ఒకప్పుడు చాలా ఫ్రీగా పంపించారు. చాలా ఫండ్స్ లేనందున ఆ ప్రపంచమంతా సప్లై చేయలేక కొంతమంది అక్కడక్కడ ఏం చేశారంటే తర్జుమా చేయడానికి ముందుకు దేవుడు ప్రేరేపించాడు. ఎవరో ఒకరి ద్వారా అవి తర్జుమా చేయబడుతున్నాయి. ఒకప్పుడు ఒకే చోట, ఇప్పుడైతే ఆయా చోట్ల తర్జుమా చేయబడి నిజంగానే చాలామంది ఎంతో విలువించి చాలా ఖర్చు పెట్టి శ్రమపడి ఆ పుస్తకాలను బయటకు తీసుకొస్తున్నారు ప్రియారా. అది అంత అద్భుతమైన కృప. అంటే ఏంటిది? ఆత్మ సంబంధమైన ఆహారమే ఈ పుస్తకములు, ఈ టేప్స్ అయి ఉన్నాయి ప్రియారా. ఈరోజు మీ ఆత్మలకు ఇది తప్ప వేరే ఆహారం లేదు. ఇది తాజా మన్నా, పక్షిరాజు ఆహారము. నువ్వు నిన్న మొన్న కులిపోయిన ఆహారముగా, నిన్న మొన్న సంఘశాఖలో ఉన్న ఆహారం కాదు, కానీ ఈ కడవరి కాల వర్తమానమే ఇప్పుడున్న ఆత్మలకు ఆహారమైంది. దేవునికి మహిమ కలుగాక. ఇక్కడ శరీర సంబంధమైన ఆహారము. ఆమేన్. ఏలియా దినాల్లో కరువు వచ్చింది. ఆమేన్. దేశమంతా కరువు ఉంది ఏలియా దినాల్లో. గుర్తుపెట్టుకోండి. ఏలియాకి దేవుడు చెప్పాడు, దేశమంతా కరువున్నా కానీ నిన్ను మాత్రం పోషిస్తానన్నాడు. అంటే ఒక సేవకుని దేవుడు పిలిస్తే, గుర్తుపెట్టుకోండి సంగమా. హల్లెలూయా. ఈరోజు చాలామంది మేము దశభాగం ఇస్తే బతుకుతారు పాస్టర్ గారు, మా కానుకల మీద బతుకుతారు పాస్టర్ గారిని కొంతమంది అంటుకుంటారన్నమాట. అది సంఘశాఖ వర్తిస్తుంది. నిజంగా సంఘశాఖలు పిలువబడక ఏ కానుకల మీద, దశభాగల మీదే ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు ప్యారా. అయితే దేవుడు పిలిచిన మనుషుడు వీటిని ఎన్నడో చూడ కానీ విలువైన ఆత్మలే చూస్తాడు. అవసరమైతే ఆత్మల కోసం ఆయనే ఖర్చు పెడతారు ప్యారా. ఆమేన్, ఆమేన్.
అప్పుడు సంఘం ఆత్మచేత పోషించబడతాం కాబట్టి, మేము ఆహారం తిన్నాం కాబట్టి, తినిపించిన ఆ ఎద్దుకి ఎలాగైతే చిక్కం పెట్టకూడదో ఆ సేవకుని మనం పోషించాలనేది వాక్య ప్రకారంగా వస్తుంది ఆ కార్యాన్ని. దశవం ఇవ్వాలో వద్దనేది ఎలా అర్థమైందంటే, నూర్చెడు ఎద్దుకు చిక్కం పెట్టొద్దు అన్నాడండి. అంటే మీరు హోటల్కి వెళ్ళారు, భోజనం చేశారు, వచ్చేస్తారా, బిల్లు కడతారా? కట్టకపోతే ఏం చేస్తాడు? ఆ రోజు పెద్ద పత్రం ఉండేదండి, తిప్పేవారన్నమాట. ఇడ్లీ పిండి, చపాతీ పిండి చెయ్యి అంట. బాకీ తీరేదాకా ఉడిచిపెట్టేవారు కాదండి. ఆ తర్వాత ఆ పనులు అయిపోయాక అయ్యగారు బయటకు వచ్చి, అంటే అప్పనంగా తినేది ఇలా వస్తాయన్నమాట స్తంభంలో. అలాగే వాక్యము కూడా ఇక నీకు విందుశాలే. చర్చ అనేది ఒక విందుశాల. వాక్యం పులిపెట్టించి ఇవ్వబడుతుంది ఆత్మ సంబంధంగా. నువ్వు ఆత్మను పోషించుకుంటున్నావు అంటే తింటున్నావు. శరీర సంబంధమైన ఆహారం తిన బిల్లు కడుతున్నావో లేక చెల్లిస్తున్నావో, ఆత్మ సంబంధంగా కూడా ఆహారం తింటే, నీ ఆత్మను పోషించబడితే ఖచ్చితంగా నువ్వు దాన్ని అర్థం చేసుకుంటే నువ్వు బాకీగా ఉండవు కానీ చెల్లిస్తావు. లేదా దేవుడు ఎలా వసూలు చేయాలో ఆయనకి బాగా తెలుస్తాయండి. ప్రైజ్ గాడ్. దేవుడు నీకన్నా నాకన్నా చాలా తెలివినవాడు. ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాడండి. ఎక్కడైనా దించాలో అక్కడ దించాడు. అందుకే దేవునికి భయపడి వాక్యానుసారముగా ఆహారం తిన్నాము కాబట్టి ఆహారానికి మనం ఖచ్చితంగా వెల చెల్లించాలని జ్ఞానము కలిగి ఉండాలి సంగమా. హల్లెలూయా. అది లేకపోతే దేవుడు నీకు జ్ఞానాన్ని నేర్పించగలడు తెలుసా? ఎందుకంటే ఆయన జ్ఞానానికే అతి జ్ఞానే ఉన్నాడు ఆయన. దేవునికి స్తుతి కలుగాక. దేవుడు పిలిస్తే మనుష్యుణ్ణి దేవుడే పోషిస్తాడట అండి. హల్లెలూయా. ఎలా పోషిస్తాడు? ఏమీ లేనప్పుడు కాకుల చేత పోషిస్తున్నాడు. ఏమీ లేనప్పుడు పోషిస్తున్నాడు. కొంత దూరం పోయిన తర్వాత స్త్రీ అనే ఒక సంఘం దొరికింది. ఇప్పుడు ఆ సంఘం ద్వారా దేవుడు ఏలిని పోషిస్తున్నాడు. హల్లెలూయా. సారేపతి ఊరు వెళ్ళాడండి ఆయన. ఆ వెదరాలు చేర్చుకుంది. వెదరాలు ఎప్పుడైతే చేర్చుకుందో ఆ ఇంట్లో కరువే లేదండి. కానీ మిగతా ఆ ఊరంతా కరువే, ఆ పట్టణమంతా కరువే. కానీ ఏలియా అనే ప్రవక్త ఎక్కడైతే ఉన్నాడో అక్కడ కరువు లేదు. ఏలియా అనే ప్రవక్త ఏ ఇంట్లో దిగాడో ఆ ఇంట్లో తప్ప మిగతా ప్రదేశాలన్నీ కరువుగా ఉన్నాయి. అంటే ఏలియా ఎక్కడైతే ఉన్నాడో అక్కడ సమృద్ధిగా వారు భోంచేస్తున్నారు. ఈరోజు ఏలియా వర్తమానం ఎక్కడైతే, ఏ సంఘములో అయితే, ఏ ఇంట్లో అయితే, ఏ దాసుని యొక్క హృదయం ఉంటుందో అక్కడ సమృద్ధమైన ఆహారం ఉంటుంది. ఎక్కడ ఏలియా లేడో అక్కడ కరువు ఉంది ప్యారా. అందుకే ఏలియాని చేర్చుకుందాం. ఈరోజు 7వ దూత విలీనం చేర్చుకుంటే నీ ఒంట్లో ఆహారం ఉంటుంది, నీ ఆత్మలో ఆహారం ఉంటుంది, నీ ఇంట్లో ఆహారం ఉంటుంది, నీ సంఘములో ఆహారం ఉంటుంది, నీ ఊర్లో ఆహారం ఉంటుంది. సమృద్ధమైన ఆహారం అండి. విస్తార ధాన్యము, విస్తార మన్నా దేవుడు ఈరోజు ప్రోద్ధరించాడు ప్యారా. ఏలియా దినాల్లో కరువు వచ్చినప్పుడు ఆమె చేర్చుకుంది కాబట్టి ఆమె పిల్లలు కూడా పోషించబడుతున్నారండి. ప్రైజ్ గాడ్. మీకు తెలుసా, ఏలియా ఉన్నాడు కదా అక్కడ, ఆ సహోదరికి లేకపోతే ఆ వెదురాలకి భర్తడు చచ్చిపోయాడు అనమాట. అయితే ఆమెకి చిన్న బిడ్డే ఉన్నాడట అండి. ఆమె వృద్ధురాలు కాదు, యవనస్తురాలు. కానీ ఏలియా పెద్ద వయసు గలవాడు. మీకు తెలుసా, 3 సంవత్సరములు ఏలియా ఆ ఇంట్లోనే ఉన్నాడండి. ఏం చేస్తారు ఇప్పుడు మీరు? వాక్యాన్ని కాదంటారా? చేయగలరు మీరు ఏమన్నాను? ఉదయం చెప్పినట్టుగా ప్రియారా, సమరస్యను చూసి చాలామంది ఆయనకి ఆమెకి అక్కర్సమని అంటకట్టేశారు అనుకుందాం. కానీ శిష్యులు తెలుసు ఆయన ఎవరో. హల్లెలూయా. అలాగే సారేపాతు యోధుల తెలుసు ఈయన ఎవరో తెలుసా? దైవజనుడు, దేవుని కుమారుడు, దేవుని ప్రవక్త అయి ఉన్నాడని ఆమెకు కూడా దేవుడు చూపించాడు ముందు. ఏమంటే, ఈ కరువు దినాల్లో నా ప్రవక్త వస్తాడు, నా ప్రవక్త ఏలియా నువ్వు చేర్చుకోవాలి, అప్పుడు అతడు ద్వారా నువ్వు పోషించబడతావు. దేవుడు చెప్పాడు, సారేపాతు యోధులకు నిన్ను పోషించడకు ఆమెకి ఆజ్ఞాపించి తిన్నాడు. ఆ వాక్యం చూస్తారు బైబిల్ మీరు. హల్లెలూయా. అక్కడ 3 సంవత్సరములు భర్త లేని కుటుంబంలో ఆమె, మరి ఆ బిడ్డలు తప్ప ఎవరు లేని ఆ ప్రదేశంలో
ఏలియా ఆమెతోనే పిల్లలతోనే ఉన్నాడు, కానీ పాపం చేయలే, తప్పు చేయలే, ఎక్కడ సంబంధం లేదు. అక్కడ దేవుని సన్నిధి ఉన్నది. కరువు దినాలు దేవుడు అని ఆదుకుంటున్నాడు ప్యారా. ఇక్కడ అపార్థం చేసుకునే వాళ్ళు ఎల్లప్పుడూ అపార్థం చేసుకుంటారు ప్యారా. అయితే ఏలియా గురించి తెలిసిన వారికే అది అర్థమవుతుంది అండి. దేవునికి స్తోత్రం కలుగాక. తన సొంత కాపరి కోసం ఎరిగిన వారికి అర్థమవుతుంది ఆయన ఎందుకు అలా చేస్తున్నాడు, ఏం జరుగుతుంది, దాని వెనుక దేవుడే ఉన్నాడని వారికి అర్థమవుతుంది ప్యారా. దేవునికి మహిమ కలుగాక. లోకమైతే ఏదేదో చెప్పుకోవచ్చు, కానీ ఆయనతో ఉన్న శిష్యులు మాత్రము ఆ సమరీ స్త్రీతో ఉన్న ఆ వ్యక్తిగత సంబంధం ఏమిటో, అది ఆయన్ని ఎక్కడ తీసుకెళ్తుందో, లేకపోతే ఆమెని ఆయన ఎక్కడ తీసుకెళ్తున్నాడో, నిత్య జీవానికి అనే సంగతి వారికి తెలిసాయండి ప్యారా. హల్లెలూయా. ఇక్కడ కరువు దినాల్లో ఆమెను దేవుడు ఏలియా ద్వారా పోషిస్తున్నాడు, ఆత్మ సంబంధంగా శరీర సంబంధంగా కూడా. హల్లెలూయా. శరీర సంబంధమైన ఆహారం ఉంది వారికి, ఏలియా అనే ప్రవక్త ద్వారా ఆత్మ సంబంధ ఆహారం కూడా ఉంది. ఏలియా చెప్పగలడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు గొప్ప దేవుడని, ఆ యొక్క ఆజ్ఞల గురించి, ధర్మశాస్త్రం గురించి, దేవుని యెహోవా కార్యాల గురించి వారికి వివరిస్తాను. ఏమన్నాడు ప్యారా. దేవునికి స్తుతి కలుగాక. ఈరోజు కూడా ఏలియా వర్తమానం చేర్చుకున్న వారి ఇంట్లో శరీర సంబంధమైన ఆహారం ఉంటుంది, ఆత్మ సంబంధమైన ఆహారం ఉంటుంది. ఈరోజు ప్రపంచమంతా కరువులో ఉందని తెలుసా మీకు, కానీ నువ్వు నేను సమృద్ధిగా తింటున్నామండి, బావు అని తింటున్నామండి. ఎలా వస్తుంది? సరైన పనులు లేవు, రాబడి లేదు. అప్పుడు సరైన రాబడి వస్తేనే కరువు ఉండేది. అప్పుడు అసలు ఇప్పుడు సరైన రాబడి లేకపోయినా సమృద్ధిగా ఆహారం ఉంటుంది. హౌ క్యాన్, ఎలా జరుగుతుంది ఈ కార్యం? ఏలియాని చేర్చుకుంటాం వలన, ఏ భయం లేకుండా నిర్భ్రమ కలిగి దేవుడే చూసుకుంటాడని ఎప్పుడైతే ఉంటున్నావో అలాగే దేవుడు పోషిస్తున్నాడని. లోకానికి భయం, రేపు ఏమగునో, ఎలా బతకాలో భయం. కానీ ఏలియా ఉన్న ఇంటిలో, సంఘములో విశ్వాసులైతే ఏ భయం లేదు. యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడని చేస్తాం. నిజంగా ఆయనే చూసుకుంటాడని. మన సహోదరు పడిపోతే ఎంత ఖర్చు అవుతుంది? మనకు ఖర్చుకి అప్పగించలేదు. ఆఖరికి నేను విన్నాను, ఆ కలజోడు కూడా పోలేదంటండి. 5,000 అంట కలజోడు. దాన్ని కూడా వెళ్ళిపోయాక అక్కడే ఉందట. అది ఏం సాక్ష్యం అండి అది? అంటే దేవుడు దాన్ని దాచాడండి. ఈ కరువు దినాల్లో అది పోతే 5,000 ఖర్చు పెట్టాలి, కాలు చెరిగితే లక్షలు ఖర్చు పెట్టాలి. దేవుడు ఎంత గొప్పవాడండి ఆయన. అందుకే చెప్తాను, 10 కార్యాలు చేస్తాడు దేవుడు, మనం 9 మర్చిపోతామంట అండి, ఒకటే గుర్తుపెట్టుకుంటామంట. లేదు, ఈరోజు అలా కాదు. ప్రతి చిన్న కార్యమైనా సరే మీరు ఏ విషయాన్ని కూడా మర్చిపోవద్దు, దాన్ని బట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఏలియా దినాలు కరువు వచ్చింది, ఎలీషా దినాలు కూడా కరువు వచ్చిందండి. 2 రాజుల గ్రంథం 2 రాజుల గ్రంథం చూసినట్లయితే 4వ లేక 7వ అధ్యాయంలో చూస్తాం. దేవునికి స్తుతి కలుగాక. 7వ అధ్యాయంలో ఎలీషా కాలం, 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయంలో కూడా కరువు ఉందన్నమాట. ఎలీషా ఈ మాట చెప్తున్నాడు, హల్లెలూయా, భయంకరమైన కరువు రాబోతుంది అని. ఆమేన్. చాలా ఖరీదైన అమ్ముతారు, దొరకడం చాలా కష్టమే అని చెప్తా ఉన్నాడనమాట. ఈరోజు ఆ రోజు సైనికుడు ఒకడు వచ్చి, అది ఎలా జరుగును అని అనమాట. జరిగిద్ది, కానీ నీ కళ్ళ ముందే జరిగిద్ది, నువ్వేం దాన్ని నమ్మట్లేదు. ఊరంతా కరువు ఉంది, పట్టణం అంతా, ఎక్కడ ఆహారం లేదు అసలే. ఏది ఇశ్రాయేల్ మధ్యలో ఆహారమే లేదు, పక్క దేశాల ఆహారం ఉంది. అయితే ఈ దేశంలో చాలా కరువు ఉందన్నమాట. ఎలీషా అన్నాడు ఆ సైనికుడితో, చూడు, రేపు ఈ వేళకి మీకు ఆహారం దొరుకుద్దని యెహోవా సెలవిస్తున్నాడు అన్నాడండి. అసలు భయంకర కరువులో ఉంటే ఇలాంటి కరువు దినాల్లో రేపే దొరికేద్దా? ఎలా దొరుకుతుంది? ఆ పైన ఆకాశం తెరిచినా సరిపోదు అసలే అని హేళన చేశాడండి. అప్పుడు అన్నాడు ఆయన, నువ్వు చూస్తావు తప్ప దాన్ని పొందలేవు. చూడండి 7:18, మరియు రూపాయికి ఒకటింటికి 2 మానికల యావాలను, రూపాయి ఒకటింటికి 1 మాలిక సన్నపిండియు రేపు ఈ వేళప్పుడు సంబురోనులో అమ్మబడునని దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరెను. ఆ అధిపతి యెహోవా
ఆకాశమందు కిటికీలు తెరిచినను అది జరుగునా అని ఆ దైవజనుడితో చెప్పగా అతడు, నీవు కన్నులారా చూచెదవు గాని దాన్ని తినకపోదువని ఆ అధిపతితో చెప్పాను. జనులు ద్వారమందు అతని త్రొక్కగా అతడు మరణమయ్యను గనుక ఆ మాట ప్రకారం అతనికి సంభవించెను. ఎలీషా దైవజనుడండి. ఎలీషా వద్దకి ఒక అధిపతి వచ్చాడు. అధిపతి ఎవరంటే ఆ యొక్క ఇశ్రాయేలు యొక్క రాజు పక్షాన వచ్చాడు. నువ్వు పోయి రాజుతో చెప్పు, ఓ సైనికుడా నువ్వు పోయి చెప్పు, రేపు ఈ వేళకి అంటే దైవజనుడు కబురు పెట్టాడు. దైవజనుడు ఎలీషా దగ్గరికి కబురు పంపించాడు రాజుగారు అంట, మన దేశం కరువులో ఉంది, అసలు ఏంటి పరిస్థితి, దేవుడు ఏం చేస్తున్నాడు అని ఎలీషా అనే ప్రవర్తన అడగటం ఎప్పుడు ఒక పడిపాటి. హల్లెలూయా. అడిగారండి వాళ్ళు, అయ్యా ఏంటి పరిస్థితి, రాజుగారు చెప్పారు మన దేశం ఇంతేనా, అసలు దేవుడు ఏం చేస్తాడు, ఆహారం ఇస్తాడు ఇవ్వడా, ఏంటి పరిస్థితి ఏంటి, కరువు దినాలు ఉన్నాం అని అడిగినప్పుడు ఎలీషా అన్నాడు, రేపు ఈ టైంకి దొరికే వెళ్ళిపోన్నాడండి. అటు పైకి కింద చూసి ఆకాశం తెరిచినా కానీ చెల్లదబ్బాయి ఎవరితో ఆటలాడుతున్నాడండి, దైవ సేవకుడితో. చాలా హేళనగా వాడుతున్నాడు, చాలా వెకిలిగిస్తున్నాడు. సేవకుడు అంటే చాలామందికి చాలా చులకనగా ఉంటుంది పేరా, కానీ ఆ సేవకుడిని దేవుడు నిలబడతాడు పేరా. జాగ్రత్త, దేవునికి మహిమ కలుగును గాక, ఆయన రుజువు చేస్తాడు కూడా దేవుడు. అప్పుడు వీడన్నాడు, అబ్బే అది వలపడదండి, జరగని పని అన్నాడండి. సరే పని చేయి, నువ్వు దాన్ని చూస్తావు, జనం తొక్కుడు పోతారు నిన్ను, కానీ నువ్వు చూస్తావు కానీ నువ్వు దాన్ని తినవు అని చెప్పాడండి. చూద్దామని అన్నాడండి. నిజంగానే దేవుడు ఏం చేశాడు, అద్భుతం ఏం చేశాడంటే, ఒక 4 కుష్ఠరోగులు ఉన్నారు ఆ ఊరు వెలుపట. 4 కుష్ఠరోగులు వారికి ఆహారం లేదండి. వారు ఏమనుకున్నారంటే, మనం 4 ఉన్నాం, ఎక్కడున్నా చచ్చిపోతాం, మన ఊరిలో కరువు ఉంది, ఊర్లోకి వెళ్ళామో చచ్చిపోతాం, మన రానివ్వరు, కుష్ఠరోగులు కాబట్టి వాళ్ళతో కూడా చంపేస్తారు, కాబట్టి అక్కడికి వెళ్ళి చంపేస్తారు, ఇక్కడ ఉన్నామా చచ్చిపోతాం, కాబట్టి పని చేద్దాం, సిరియా దేశం వెళ్దాం, శత్రువుల దేశం అది, చంపుతాం చచ్చిపోతాం, వాళ్ళు చంపని చచ్చిపోతాం, వీళ్ళు చంపని చచ్చిపోతాం, అలాగని ఇక్కడున్నా చచ్చిపోతాం, ఎలాగైనా చచ్చిపోతాం, అదేదో అక్కడ చేద్దాం, అక్కడ చచ్చిపోదాం అని సిరియా దేశం గుండా వెళ్తున్నారంటండి. ఈ 4 చాలా ఐక్యతగా ఉన్నారంటండి, మామూలు కాదండి. కుష్ఠరోగులు తెలుసా, చాలా కుష్ఠరోగులకి ఒకలాంటి షూ ఉంటుంది, పట్టీలతో ఉంటుందండి, చాలా బలంగా ఉంటుంది, దాంతో కూడా చచ్చిపోతున్న మనిషి అండి, అంత బలంగా ఉంటుంది, నడుతుంటే శబ్దం వస్తుంది కూడా. హల్లెలూయా. ఈ 4 మరి ఏ క్యానింగ్స్ వేసుకున్నారు, ఎలాంటి షో తెలియదు కానీ మొత్తం మీద ఆ రోజుల్లో 4 ఒకేసారి అలా అడిగేస్తారంటండి, ఐక్యతగా సమానంగా. అంటే 4 కాళ్ళు ఎన్నవుతాయి, 4 రెళ్ళు ఎన్నండి, 8 శబ్దాలు వస్తున్నాయి ఇలా అంటుంటాయండి. దేవునికి స్తోత్రం కలిగాక. వాళ్ళు ఎలా వెళ్ళిపోతున్నారంటే కలిసి అడిగేద్దాం, ఐక్యతగా ఉందాం, చచ్చిపోతే కలిసి చచ్చిపోద్దాం, బతికితే కలిసి బతుకుదాం. ప్రవర్తనాడు సంఘం ఐక్యత అలాగ ఉండాలంటే అండి. సంఘం ఐక్యత ఎలాగ ఉండాలి, నువ్వు అలాగేస్తావు అడుగు, నేను ఇలాగేస్తాను అడుగు, అది సంఘం కాదు. అది నువ్వు అలా చేస్తావా, నేను ఇలా చేస్తాను, నువ్వు అలా వస్తావా, నేను ఇలా వస్తాను, నువ్వు అది చేస్తావా, నేను ఇచ్చేస్తాను, చెత్త చేసావులే, ఇలా మొగమార్చుకుంటూ ఉండేది సమాజంలో ఐక్యత కాదు. ఇది ఒక వేషధారణ. సంఘంలో ఐక్యత ఉండాలి, సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరము. మీ మధ్య ఐక్యత ఉంటేనే దేవుడు పనిచేస్తాడు, ఐక్యత లేకపోతే దెయ్యం పనిచేస్తుంది ప్రియారా. హల్లెలూయా. వాళ్ళ ఐక్యతను బట్టి సంఘం ఐక్యతకు వచ్చేయాలి. ఇప్పుడు రాత్రి మేము ఐక్యతగా ఉన్నామో లేదు మీకే తెలుసు, ఏమో దేవుడు చెప్తున్నాడు, నాకు తెలియదు, దేవుడు చెప్పమంటున్నాడండి, దేవుడు చెప్పమన్నాడు, చెప్తున్నాను అంతవరకే. ఐక్యత ఉందో లేదో నాన్న ఎరగను బాబు, నాకెందుకు వచ్చిందే, నేను ఎడి చేసేదే, నేను ఎరగనమ్మా అంతే, నేను ఎరగనయ్యి అంతే. హల్లెలూయా. వీళ్ళు మాత్రం అడుగులు మాత్రం సమానంగా వేస్తున్నారండి. ప్రవర్తనాడు వాళ్ళ ఐక్యతట యూనిటీ పెంచుతుందండి, ఐక్యత శక్తిని పెంచుతుందండి. దేవునికి మహిమ కలిగాక. చీమలన్నీ కలిపితే తాసువని చంపేయగలవండి, పక్షులన్నీ కలిస్తే దేన్ని చంపగలవండి. మాట్లాడలేదండి, ఎలా ఉండాలండి, మీరు చెప్పారు మీ ఐక్యతగా ఉండవండి అన్నట్టు ఉంది మొఖాలు. లేదు నాకు తెలియదు, దేవుడు చెప్పమంటున్నాడు, మీరు ఐక్యతగా ఉన్నారని నాకు తెలుసు,
కానీ ఆయన మాత్రం ఏదో చెప్తున్నాడు చెప్పమని. ఈ రాత్రి మీరు సరి చేసుకోకపోతే, నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగాక. వాళ్ళు కలిసి అడిగేస్తున్నారట. ఈ శబ్దం అంట సిరియా రాజుకి, సిరియా సైన్యులకి గుర్రాలు, రథాలు, సైన్యము, పెద్ద సైన్యంతో వచ్చేస్తున్నారు అనిపించిందంట వాళ్ళకి. ఏంటి ఎన్ని కాళ్ళు? మొత్తం 8 కాళ్ళు. 8 కాళ్ళ శబ్దము వాళ్ళకి. గుర్రాలు, రౌతులు, సైన్యం వచ్చినట్టుగా, అంత శబ్దం వచ్చినట్టుగా వచ్చేస్తుందంట అండి. హల్లెలూయా. ఓ దేవునికి మహిమ కలుగాక. వారు అన్నారంట, ఒరేయ్ శత్రు సైన్యం వచ్చేస్తుంది అని సముద్రం వైపు చూశారట. సముద్రం ఎర్రగా ఉందట. అంటే వాళ్ళు నరుక్కుంటూ వచ్చేస్తున్నారు జనాల్ని. రక్తపాతం జరిగిపోతుంది. సముద్రం ఎర్రగా ఉందంటే చాలామంది చచ్చిపోయి ఉంటారు. ఒరే బతికితే తర్వాత చూడొచ్చు. ఈ పండ్రాలు, గుర్రాలు అన్ని విడిచిపెట్టి పరారంట, పారిపోయారంట అందరండి. హల్లెలూయా. వీళ్ళు మాత్రం లోపలికి వచ్చారట. చూస్తే ఆ వీధి తినే ఆహారం ఉందటండి. మొత్తం ఆ ప్రాంతం అంతా నిల్వ చేసిన ఆహారం, ధాన్యం కానీ, ఆహారం కానీ, రొట్లు కానీ, బండ్లు కానీ ఏమైతే ఉన్నాయో మొత్తం అన్ని రకాల తిండి ఉందటండి. వీళ్ళు బాగా తిన్నారటండి. తిందాం, శత్రువులు వస్తే వస్తారు, చంపేస్తారు. కనీసం కడుపుండగా తిందాం, అదేదో ఆఖరిగా మొత్తం తినేద్దాం. అర్థమైందండి. చచ్చిపోయాడు కోరుకుండగా కొంతమంది లాస్ట్లో తింటామని చూడండి, అది తిని చచ్చిపోతున్నట్టు. సముద్రికి వెళ్ళి అది పెడతా ఉంటాడు. సముద్రికి వెళ్ళి పెడితే లేచి తింటాడు. వచ్చావు నన్ను. క్రైస్తవులు ఆచార్యులు ఉన్నారు జనాలండి. ఆమెకి మసిరిబాగు ముఖ్యమంట, చచ్చిపోయిన ఆమెకి. చచ్చిపోయిన బిర్యానీ ముఖ్యమంట, చికెన్ ముఖ్యమంట. అందుకని సమాధి దగ్గర పెడతారంట. అంటే లేచి వస్తాడా? చచ్చిన వారికి బతుకున్న వారికి ఏ సంబంధం లేవండి. చనిపోయిన ఆత్మ వెళ్ళిపోయిన వెంటనే వారు వేరే ప్రపంచంకి వెళ్ళిపోతున్నారు. మనం వేరే ప్రపంచమే అండి. ఏ వంతులో కూడా వారికి సంబంధము లేదు. హల్లెలూయా. మనం చేసేవన్నీ ఒక ఆశ్చర్యాలు తప్ప వాస్తవాలు కాదు. హల్లెలూయా. సరే, ఏం చేయండి? సిరియా రాజు సైన్యం అంతా పారిపోయారండి. వీళ్ళు కడుపార తిని మొత్తం అంతా చక్క తిని, ఆ తర్వాత వీళ్ళు మంచి పని చేశారండి. వీళ్ళు ఏం చేశారంటే, తమ రాజు ఇశ్రాయేలు రాజుకి ఫోన్ చేశారట. ఇక్కడ సమృద్ధిగా ఆహారం ఉందండి, మేమైతే కడుపారా తిన్నాం, మీరు ఎలా మమ్మల్ని చేర్చుకోరు, ఎందుకంటే మేము కుష్ఠరోగులమైనాం, మీరు మమ్మల్ని తోసేశారు, అయితే మేము పగబెట్టలేదు, మీకు కరువులో ఉన్నారు, మేము మాత్రం సమృద్ధిగా ఆహారం ఉన్నాం, అయినా మీకు ఈ సమయంలో చెప్తున్నాం, మన దేశ ప్రజలందరికీ సరిపడే ఆహారం అంతా ఇక్కడే ఉంది, రెండో అన్నారట అండి. కుష్ఠరోగులు తోసేస్తే వాళ్ళకి దిక్కయ్యారు, ఇలా దిక్కయ్యారండి వీళ్ళు. జాగ్రత్త, ఎవరు తోసేస్తామో తురుకరించబడి రాయి తలకి మూలరాయిగా మార్చబడుతుంది. ఎవరినైతే మనం నెట్టేస్తున్నామో వారు దావీదు నెట్టేశారు, దావీదే రాజు అయ్యాడండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు నెట్టివేశారు, యేసుక్రీస్తు ఇప్పుడు సంఘానికి శిరస్సుగా అయ్యాడండి. యోసేపుని వారు అమ్మేశారు, ఇప్పుడు యోసేపే వారికి ఆహారం ఇస్తున్నాడండి. తురుకించబడిన ప్రతి చోట, ప్రతి స్థలములో దేవుడు వాడిని పైకి లేవనెత్తాడండి. అంటే మనం తురుకరించబడి తోసేయబడితే ఒక దినం దేవుడు చేస్తాడు, నిన్ను నన్ను కూడా పైకి లేపుతాడండి ఆయన. హల్లెలూయా. ఈ నలుగురికి ఏమో వాళ్ళు దేశమే చేర్చుకోలేదండి, అయినా వీళ్ళు మనసులో పెట్టుకోలేదు. వీళ్ళు చెప్పొచ్చు కావాలంటే, చెప్పబోయినా పర్లేదు, ఎందుకు వచ్చిందని మనకి, వాళ్ళు మనం పట్టించుకున్నారా, ఊళ్ళోకి రానిచ్చారా, ఊళ్ళోకి వచ్చారా కుష్ఠరోగులారా రాళ్ళతో కొట్టేస్తాం అని బెదిరించారు, ఎందుకు చెప్పాలి వాళ్ళకి అసలే అని అనుకోలేదండి వీళ్ళు. ప్రవర్తనాడు అది సంఘం అంటే, అది అంటే యేసుక్రీస్తు మనసు అంటే. శత్రువును కూడా చెయ్యొచ్చి పైకి లేపేదే క్రీస్తు యేసు మనసు అండి. అక్కడికి రావాలి ఈరోజు మెసేజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా, ప్రతి క్రైస్తవుడు అక్కడికి రావాలి. తన్ను వల్లే తన శరీరం ప్రేమించుకున్నట్టు, తన్ను వల్లే తన సహోదరుని ప్రేమించినట్లు, అలాగే శత్రువును కూడా ప్రేమించే స్థాయికి వచ్చిన నాడే సంఘం పరిపూర్ణ స్థితికి వస్తుంది. హల్లెలూయా. ఈ కరువు దినాలన్నీ అయిపోతున్నాయి ఇక్కడ. అబ్రహాం కాలంలో కరువు, ఇస్సాకు కాలంలో కరువు, యోసేపు కాలంలో కరువు, ఏలే కాలంలో కరువు, ఎలీషా కాలంలో కరువు. ఇంకో కరువు ఉందండి. అమ్మేన్ బెత్లెహేములో కరువు జరిగింది ఓ రోజు. అప్పుడు అబీమెలెకు, ఎవరు, నయోమి, ఎలీమెలెకు, క్షమించండి, ఎవరండి, ఎలీమెలెకు మరియు నయోమి
పిల్లల్ని తీసుకుని కరువు దినాల్లో ఆమె ఒక దేశానికి వెళ్ళింది, మోయాబు దేశానికి. మీకు తెలుసా, కరువు వచ్చిందా అని చెప్పి వారు వెళ్ళిపోయారు, కానీ అక్కడ ఇంకా నష్టపోయారండి వాళ్ళు. ఈరోజు చాలామంది సంఘాన్ని విడిచిపెట్టేసి శరీర మీద కరువు కొరకు విదేశాలకు వెళ్ళిపోతున్నారండి, లేక ఉద్యోగరీత్యా ఎక్కడికో వెళ్ళిపోతున్నారండి. నేను అంటున్నాను, శరీర సంబంధమైన ఆహారం అయితే దొరుకుతుంది, కానీ ఆత్మ సంబంధమైన ఆహారము సంఘములోనే జరుగుద్ది, దొరికిద్ది. దాన్ని పోగొట్టుకున్నారు. ఉద్యోగాలని అవన్నీ మాకు అక్కడ దొరికింది, ఎక్కడ దొరికింది, 1,00,000 రూపాయలు జీతం, 2 లక్షల జీతం, అబ్బో అని వెళ్తున్నారు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలని తిరిగి వచ్చేసరికి మాడిపోతున్నారు ఆత్మీయంగా. విశ్వాసం ఉండలేదండి, భక్తి ఉండలేదండి. అందుకే చెప్తున్న పేర కరువైనా కట్కమైనా ఏమైనా సరే క్రీస్తు యేసు నుండి, ఈ వాక్యము నుండి, ఈ వర్తమానము నుండి, ఈ సంఘము నుండి వేరవకుండా కరువులోనే నిలబడండి, దేవుడు పోషించగలడు. ఇక్కడ ఆఖరి మాట చెప్తున్నారు పేరు. ఇప్పుడు ఆమోసు గ్రంథం, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, 5వ అధ్యాయం, 8వ అధ్యాయం, క్షమించండి, 8వ అధ్యాయం 11 మరియు 12 వచనం చదువుకుందాం. ఆమోసు గ్రంథం. రాబోవు దినముల యందు, ఇదే అంశం అన్నమాట, రాబోవు దినముల యందు వాక్యపు కరువు. హల్లెలూయా. రాబోవు దినముల యందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామముగాక, యెహోవా మాటను వినకపోవట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడు ఒకసారి ఆగండి, 11వ వచనాన్ని జాగ్రత్తగా వినండి పేరు. రాబోవు దినములలో దేశమంతా కరువు తెప్పిస్తాడు దేవుడు. ఇదొక ప్రవచనం అండి. అయితే ఎలాంటి కరువు అంటే అన్నాడైనా అన్నపానములు లేకపోవడం కాదు, అన్నం ఉంటుంది, నీరు ఉంటుంది, కానీ ఏది ఉండదంటే ఏ కరువు ఇదో తెలుసా? ఇప్పుడు దాకా మనం శరీర సంబంధమైన కరువు కోసం చెప్పుకుంటూ వచ్చామండి, కానీ ఈ కరువు శరీర సంబంధమైనది కాదు. సమృద్ధిగా ఆహారం ఉంటుంది, అన్నం ఉంటుంది, నీళ్ళు ఉంటాయి. ఆహారం సంబంధించిన, శరీరం సంబంధించిన ప్రతి ఆహారము సమృద్ధిగా ఉంటుంది, కానీ ఒకటి ఉండదు. ఏం తెలుసా అండి? యెహోవా మాటను వినకపోవట వలన కలుగు కరువు అన్నమాట. అంటే యెహోవా మాట అనగా వాక్యము, దేవుని వాక్యము. దేవుని వాక్యం అంటే రాబోయే దినాలు అటండి. ఈ రాబోయే దినాల్లో సమృద్ధిగా ఆహారం ఉంటుంది, రొట్టెలు ఉంటాయి, మాంసం ఉంటుంది, చికెన్ ఉంటుంది, రొయ్యలు ఉంటాయి, చేపలు ఉంటాయి, సమృద్ధిగా ధాన్యం ఉంటుంది, సమృద్ధిగా ఆహారం అన్నపానములు ఉంటాయండి. కానీ ఏముండదు, ఏముండదు? యెహోవా వాక్యం అనేది వినటం అనేది ఉండదంట అండి. యెహోవా వాక్యాన్ని వినరంట వాళ్ళు. మన శరీరానికి ఏమో చూడండి ఎలా నోటి ద్వారా ఆహారం వెళ్తుంది, అవునా? ఆత్మకేమో చెవుల ద్వారా ఆహారం. అందుకే దీన్ని వీణులకు విందులు అంటే పిలుస్తారండి. వీణులు అనగా చెవులు, చెవులకి విందు ఏంటంటే వాక్యం. అర్థమైందా? నీ ఆత్మకు చెవి ద్వారా వెళ్ళేదే ఆహారం అండి. నీ శరీరానికి ఏమో నోటి ద్వారా లేదేమో ఆహారము, అది నిన్ను పోషిస్తుంది. అలాగే ఈ చెవుల ద్వారా వెళ్ళేది ఏం తెలుసా? చెవులు ఏమన్నా బియ్యంగిలు ఇట్టేద్దామా ఒకటి? అది కాదండి. అది ఏం చెప్పండి? రొట్లు ముక్కలు చేసి గుచ్చేద్దామా, లోపలికి తోసేద్దామా? చచ్చిపోతాం మనుషులు. ఇక్కడ ఏ ఆహారం అట? ఆత్మీయ ఆహారం అండి. అందుకే మనకున్న మాట ఏంటంటే, నా ప్రియ సోదరులారా, వింటున్నారా? దేవునికి మహిమ కలుగాక. నాతో ఉన్నారా? హల్లెలూయా. ఇక్కడ ఏంటంటే ఒక మాట చెప్తున్నాను, రాబో దినములందు దేవుని వాక్యపు కరువు అంటండి. అంటే అన్నం ఉంటుంది, పానం ఉంటుంది, అన్నీ ఉంటాయి, ఏది లోటు ఉండదు. పనులు ఉంటాయి, డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ ఒకటి ఉండదు తెలుసా? నువ్వు చర్చికి వచ్చి కూర్చుండి వాక్యం అనేది వినలేవన్నమాట. చెవి వాక్యానికి ఇవ్వవు. పనులు 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 పనులు, బిజీ 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 వెళ్ళిపోతూ ఉంటావు. ఇది ఏం తెలుసా? ఇక ఆత్మీయ కరువు అండి. ఎలాంటి కరువు తెలుసా? యెహోవా మాట వినకపోవటమే కరువు అండి. ఇప్పుడు తినకపోవటమే కరువు, తినకపోతే కరువు, అవునా? లేదు కాబట్టి తినట్లేదు, కరువు అది. ఇక్కడ ఉన్నను చెవుల ద్వారా వాక్యాన్ని వినటం లేదు, దాని ఏమంటారు తెలుసా? ఆత్మీయ కరువు, దేవుని వాక్యపు కరువు.
అంటే రాబోయే దినాల్లో ఎలా జరగబోతుందంటే శరీర సంబంధ ఆహారం ఉన్నాను, దేవుని వాక్యము చెబుతున్నాను, జనులు మాత్రము చెవిలో వాక్యాన్ని వేసుకోరండి. అవి ఈ దినాలేనండి, ఈ దినాలే. మనం కోటలు పెట్టామనుకోండి, ఒక్కరు వాక్యం అనరండి అసలు. ఒకప్పుడైతే భయపడి కూర్చొని అప్పుడు దేవుని వాక్యం అనేవారు. ఇప్పుడు పక్క నుంచే పోతారండి. కనీసం వారు చెవి పెట్టి ఇదేమిటి, ఏం బోధిస్తున్నారు అసలే, ఏంటి వర్తమానము, ఏంటి విలీనం అసలే తెలుసుకోవాలి అనే ప్రశ్నార్థంగా ఎవరు కూడా రావట్లేదు ప్రియారా. ఎవరు సంతువ నడిచిపోతుందండి. అయితే రాబోయే ఈ దినాల్లో, రాబోయే దినములందు దేవుని వాక్యం అనే కరువు రాబోతుందట అండి. అంటే దేవుని మాట వినకపోవటమే చెప్పండి కరువు. ఇప్పుడు ఏం చేయాలి? టేప్ వినాలి, మనం పుస్తకాలు చదవాలి. పుస్తకాలు చదివితే నోరు చదువుతుంది, కానీ చెవి వింటుందండి. చెవి ఏం చేస్తుంది? వింటుంది. మనసు దాన్ని అంగీకరిస్తుంది. ఇప్పుడు మనం పుస్తకాలు టేప్ చదవడం వల్ల ఆదివారం ప్రసంగాలు, మంగళవారం ప్రసంగాలు, బుధవారం ప్రసంగాలు, అలాగే ఈ కూటాలు పాల్గొనడం వల్ల ఏం జరుగుతుంది తెలుసా అండి? చెవులకు వాక్యం వెళ్తుంది, చెవుల ద్వారా ఆహారం వెళ్తుంది, ఆత్మ ఆరోగ్యంగా ఉంటుందండి. రాబోయే దినాల్లో యెహోవా మాట వినకపోవటం వలన కలుగు క్షామముగా ఉండును, ఇదే యెహోవా 12వ వచనం ఆఖరి మాట. కాబట్టి జనులు యెహోవా మాట వెతుకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుదురు కానీ అది వారికి దొరకదు. 12వ వచనం గుర్తుపెట్టుకోండి ప్రియారా. అంటే రాబోయే దినాల్లో కరువు అన్నపానములు కాదు, కానీ దేవుని వాక్యం. ఏంటండి? దేవుని వాక్యం. ఈ కాల వర్తమానం. నాతో ఉన్నారా? ఇది ఈ వర్తమానము, ఈ వాక్యం అంట రాబోయే దినాల్లో అంటే ప్రజలకి అందదంటండి, ప్రజలకి అందదంటండి. దేవునికి స్తుతి కలుగాక. కానీ ఇప్పుడు యెహోవా దొరుకు కాలమందు ఆయన వెతుకుడి అని ఉంది వాక్యములు. అంటే ఆయన సమీపంగా ఉన్నాడు, ఆయన వాక్యం సమీపంగా ఉంది, ఆయన ప్రవర్త సమీపంగా ఉన్నాడు, ఆయన వర్తమానికుడు లేకపోతే సేవకుడు, సంఘము, వర్తమానము చాలా సమీపంగా చుట్టూ ఉంది ప్రియారా. కానీ రాబోయే దినాల్లో ఈ వాక్యము దొరకక ప్రజలు ఏం చేస్తారంటే ఆ సముద్రం నుండి ఈ సముద్రముకు, తూర్పు నుండి పడమటకు, దక్షిణం నుండి ఉత్తరకు వాళ్ళు ఎంత సంచరించినా యెహోవా వాక్యము లేక దేవుని వాక్యము రాబోయే దినాల్లో దొరకదు. ఈ 7 సంవత్సరాల్లోనే సమృద్ధిగా ఉన్నట్టు 7వ సంఘకాలములోనే వాక్యం సమృద్ధిగా ఉంది. 7 గతించిన తర్వాత వచ్చేది మహాశ్రమలు, అప్పుడు వాక్యం ఉండదు. అందుకే ఎక్కువ పుస్తకాలు చదవండి, ఎక్కువ బైబిల్ చదవండి, కుటుంబాలు చదవండి, ప్రార్థన చేసుకోండి, సంఘాలకు రండి, కూటలకు రండి, వాక్యం వినండి, ఆత్మీయంగా సాగండి. మీకు ఇప్పుడే సమృద్ధిగా ఆహారం ఉంది, సంపాదించుకోండి, సమకూర్చుకోండి. చీమలు చాలా తెలివైనవి. కరువు రాబోతుండగానే అవి ఎండాకాలంలోనే ఆ చీమలన్నీ కలిపి ఆహారం దాచుకుంటాయి. వర్షాకాలంలోనూ మరి ఆహారం దొరకని సమయంలో అవి ఆహారం సంపాదించుకొని అయిపోయారు. కాబట్టి నా ప్రియ సోదరులారా, మీరు చీమల కంటే ఆకాశ పక్షుల కంటే అతి శ్రేష్ఠులు కాబట్టి ఈ కడవరికాల వర్తమానాన్ని మరి బైబిల్ని ఎన్నడూ విడిచిపెట్టకుండా బాగా వాక్యములోను, వర్తమానములోను, చదవటములోను, వినటములోను, కూటాల్లో, ఆరాధనలో పాల్గొనటంలోనూ మీరు పోషించబడండి. సమృద్ధమైన ఆహారం ఉంది, సమకూర్చుకోండి, దాచుకోండి, నిల్వ చేసుకోండి. రాబోయే దినాల్లో ఇలాంటి వాక్యాలు కానీ, ఇలాంటి ప్రసంగులు కానీ, ఇలాంటి ఆరాధనలు కానీ జరగనే ఉండవు, దొరకవు. కాబట్టి జనులు ఆ దినాన్న సంచరిస్తారట, వెతుకుతారట, వాక్యము దొరకదు ప్యారా. ఈరోజు కళ్ళ ముందు ఉంది వాక్యం, ఎదురుగుండా కనిపిస్తుంది, సమృద్ధిగా ఉంది. నిర్లక్ష్యం పెట్టకండి, ఇది ఉంది కదా అనుకోకండి. మళ్ళా ఈ వర్తమానము సంఘకాలం ముగించే సమయంలో ఉన్నాం మనం. నేడు రేపు ప్రభు వస్తున్నాడు. ఈ ముగించబడిన వెంటనే ఇదే వాక్యము, ఇదే ప్రత్యక్షత మళ్ళా యూదుడికి వెళ్ళిపోద్దు ప్రియారా. అప్పుడు జనులు అటు ఇటు పరిగెడతారు. ఆ సమయం రాకుండానే ఇప్పుడు మీరు పంట బాగా పండుతుంది, సమృద్ధిగా ఉంది, మీ గాదులు పెద్దగా చేసుకుని, మీ హృదయాలు పెద్దగా మార్చుకొని మీరేం చేస్తారంటే ఈ ఆహారాన్ని నిల్వ చేసుకోండి. కరువు దినాల్లో ఇది మీకు యోసేపు ఇచ్చిన ఆహారం వల్ల ఉంటుంది. దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా దేవ,
అన్ని సమయంలో, అబ్రహాము కాలములో, ఇస్సాకు కాలములో, యోసేపు కాలములో, ఏలియా కాలములో, ఎలీషా కాలములో, ఓ ప్రభువా మరి నిజంగా ఎలిమెలెకు కాలములో నాయన కరువులు వచ్చాయి ప్రభువా. ఎన్ని కరువులు వచ్చినా కానీ ఆ సమయాల్లో నీపై ఆధారపడినప్పుడు వారు పోషించినట్టుగా దేవని చూస్తున్నాం. అలాగే ఈ దినాలు కూడా సమృద్ధిగా ఆహారం నిల్వ చేయబడింది. దీన్ని మేము తింటూ ప్రభువా ఇంకా నిల్వ చేసుకుంటూ మా చెవుల ద్వారా మా హృదయాన్ని నింపుకొని ప్రభువా ఎలాగైతే యోసేపు ధాన్యాన్ని నిల్వ చేశాడో ఈరోజు నాయన మేమందరం ఈ వాక్యాన్ని మా హృదయంలో నిల్వ చేసుకుని రాబోయే కరువు దినాలు తప్పించుకుని ప్రభువా మేము ఆహారం చేత జీవించినట్లు సహాయం చేయను ఆయన. మిగతా సంఘ శాఖలు, మిగతా ప్రజలందరూ కూడా నాయన అన్నపానం ఉంటాయి కానీ దేవుని వాక్యము లేనందున, దేవుని వాక్యం కరువుకున్నందున ఆ వాక్యం కోసం వారు నలుమూల తిరుగునప్పుడు వారికి అది దొరకదని చెప్పా ప్రభువా. అలాంటి సమయం రాకుండానే ప్రభువా మేము సిద్ధపడదుముగాక నాయన. గొప్ప కృప చూపండి. మా వీణులకు అనగా మా చెవులకు విందులు అనుగ్రహించమని, విందులో పాల్గొనే కృప దయచేయమని, ఆహారం సంపాదించుకునే గొప్ప జ్ఞానము దయచేయమని, రాబోయే కరువు తప్పించుకునే కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను. ఆమేన్.